ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544. నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా రంగంలో అనేక ప్రముఖుల్ని, వివిధ రంగాల ప్రముఖులతో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా అనేక కార్యక్రమాలు చేసింది. ఈరోజు వ్యాపార రంగంలో అపారమైన అనుభవం, కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాపార రంగంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ఈరోజు ఈ రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి విక్రాంత్ ఫర్నిచర్స్ ఈవేళ 1977లో స్టార్ట్ చేశారు. మన నాటి వ్యాపారం, నేటి వ్యాపారం తేడా ఏంటి, ఈ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, వ్యాపార రంగంలో లాభాలుంటాయి, నష్టాలుంటాయి. నష్టాలను అధిగమించి లాభాల్లోకి వెళ్ళటం అంటే ఆ వ్యాపార సంస్థలు నడిపే యాజమాన్యాన్ని బట్టే ఉంటుంది. ఆ యాజమాన్యం ఆలోచించే విధానం కానీ, కస్టమర్స్తో మాట్లాడే విధానం కానీ వ్యాపారానికి ఇవన్నీ కూడా హితోధికంగా దోహదపడతాయి. మరి ఇవాళ ఏలూరు కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాల్లో విక్రాంత్ ఫర్నిచర్ని వ్యాపారాన్ని విస్తరించిన ప్రముఖ విక్రాంత్ సంస్థల అధినేత, వ్యవస్థాపకులు మెహర్ మోహన్ రావు గారు, అదేవిధంగా యువ పారిశ్రామికవేత్తగా ఉంటున్న మెహర్ మోహన్ రావు గారి యొక్క కుమారుడు ఎర్రంశెట్టి సుమన్ గారు. వారితో ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఈరోజు ఈ వ్యాపార రంగాన్ని ఎంచుకునే విధానం పైన వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు మనం కలిసి ఈ వ్యాపార రంగంలో ఏ విధంగా మీరు అడుగులు వేయబోతున్నారో మీతో డిస్కస్ చేద్దాం. మోహన్ రావు గారు, మీరు అసలు ఈ రంగంలో మెహర్ మోహన్ రావు గారు అంటే మీ చిన్ననాటి నుండి, మీ విద్యారంగం నుండి మీ నాన్నగారి యొక్క అడుగుజాడల్లో, మరి ఆ రోజు మీ నాన్నగారు ఏం చేసేవారు, ఆ తర్వాత వారసత్వంగా మోహన్ రావు గారికి ఈ వ్యాపార బాధ్యతలు అప్పచెప్పారు. ఆ రోజున వ్యాపార లావాదేవీలు ఏమిటి? వ్యాపారం అనేది నేను 77లో ప్రారంభించాను నేను. అప్పటికి నాకు డిగ్రీ అయింది, బిఎస్సి. మా తాతగారి దగ్గర నుంచి వ్యాపార రంగంలోనే ఉన్నారు. మా తాతగారు చిట్టిబాబు గారు అంటే హోటల్ బిజినెస్తో ఫేమస్. 1922 నుంచి ఏలూరులో చిట్టిబాబు గారి హోటల్ అంటే ఫేమస్. ఓకే. ఆయన జనరేషన్ తర్వాత మా ఫాదర్ జనరేషన్లో దాన్ని రెస్ట్ హౌస్, లాడ్జ్ రూమ్స్ అయి ఉండి అది నడిపేవారు. ఓకే. తర్వాత 77లో నేను ఈ వ్యాపారం ఫర్నిచరు నేను పెట్టే టైంకి ఫర్నిచర్ మార్కెట్లోకి వెళ్ళి, బజార్లోకి వెళ్ళి ఒక మంచం కానీ, ఒక డైనింగ్ టేబుల్ కానీ, ఒక బీరో కానీ కొనాలంటే రెడీగా దొరికేవి కావు. ఎవరో వడ్రంగి వేసుతో ఇంట్లో మంచం చేసుకునేవారు, డైనింగ్ టేబుల్ చేసుకునేవారు, అలా ఉండేది. కానీ రెడీగా మనకు కావాలంటే మార్కెట్లోకి వెళ్ళి షాప్లో కొనేటట్టుగా రెడీమేడ్గా కొనే అవకాశం ఆ రోజుల్లో లేదు. నాకు ఆ రోజుల్లో ఈ ఆలోచన వచ్చింది. మనం చదివాం, మన వ్యాపారం మొదటి నుంచి తాతగారి దగ్గర నుంచి వ్యాపార రంగంలో ఉన్నాం కాబట్టి ఉద్యోగం నాకు అంత ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏదో వ్యాపారం చెయ్యాలి అని చెప్పిన ఉద్దేశంతో ఫర్నిచర్ మనం తయారు చేసి షోరూమ్ కింద పెట్టి అని ఆ రోజుల్లో నాకు ఆలోచన. అప్పటికి ఇంకా విజయవాడలో కూడా షాపులు, ఈ ఫర్నిచర్ షాపులు లేవు, ఎక్కడ ఈ ఉండేవి కావు. ఏమన్నా కావాలంటే బీరువా తయారంటే బీరువా కార్ఖానా ఉంది, వర్క్షాప్, అక్కడ తయారు చేసుకున్నారు. అంతేగాని మంచాలు ఇవన్నీ వడ్డం వేస్తే తోట ఇంట్లో చేసుకున్నారు. ఓకే. రెడీగా మనం తయారు చేసి షోరూంలో పెట్టి మనం ఫర్నిచర్ షాప్ పెడితే బాగుంటుందన్న ఒక ఆలోచన. నాకు ఆ రోజుల్లో 77లో ప్రారంభించాను. అది కూడా విక్రాంత్ ఫర్నిచర్, దేవుడి పేర్లు అవి ఉంటాం నాకు అంత
ఇష్టం లేక ఒక బ్రాండెడ్గా ఓకే. మనం పెట్టామంటే అది ఎన్ని తరాలైనా సరే ఆ పేరు. సహజంగా వ్యాపారాల్లో అవునండి. కుటుంబంలో ఉన్న పెద్దల పేరు లేదంటే పిల్లల పేర్లు అది లేదా పెడతారు. ఇంటి పేరు మీద వచ్చేటట్టు పెట్టుకుంటారు సహజంగా. ఈ విక్రాంత్ అనే మీనింగ్ వాళ్ళు ఎందుకు ఈ విక్రాంత్ అనే పదాన్ని ఎంచుకున్నారు? ఈ విక్రాంత్ అనే వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది మీ వ్యాపార రంగం? అదే ఒక బ్రాండెడ్గా ఉండాలన్న ఉద్దేశంతో దేవుడి పేర్లు కానీ వేరే వాళ్ళ పేర్లు పెట్టడం నాకు అంత ఇంట్రెస్ట్ లేక ఏది పెట్టాలా అనేది చూసి ఎన్నో షాప్ పేర్లు ఆలోచించి మన జాతక రీత్యా సూట్ అయ్యేది. ఈ పదాన్ని విక్రాంతం పదాన్ని మీరు సెలెక్ట్ చేశారా మీ నాన్నగారు? నేనే నా ఐడియా ప్రకారం ఐడియా నేనే అది ఆలోచించి షాప్ ఏ పెట్టాలని చాలా ఆలోచించాను. నా జాతకం ప్రకారం సిద్ధాంతి సూటబుల్ అయ్యేది కాదు. ఓకే. మొత్తం ఒక 5-6 పేర్లు సెలెక్ట్ చేసి ఆఖరికి విక్రాంత్ అనేది పెడదాం. అప్పటికి ఇండియన్ నేవల్ సర్వీస్ INS విక్రాంత్ అనేది ఉండేది. ఓకే. అవును. విక్రాంత్ ఫర్నిచర్ పెడదాం అని చెప్పని ఆయన సిద్ధాంత్ దగ్గరికి వెళ్తే ఆయన విక్రాంత్ నీకు సూట్ అయింది అని చెప్పని అన్నారు. అసలు విక్రాంత్ అంటే మీనింగ్ నాకే తెలియాలి. వి అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, కే అంటే అది విక్రాంత్ అనేది ఏంటి మీనింగ్ అని ఆయన అడిగారు. ఇది సంస్కృతం తెలుగు డిక్షనరీ తీసి అందులో చూశారు. ఇది సంస్కృతం వాడిది. విక్రాంత్ అంటే ఎదురులేని, తిరుగులేని, విక్టరీ దాని మీనింగ్. ఓకే. మంచి మీనింగే బాగానే ఉంది కదా అని చెప్పని విక్రాంత్ ఫర్నిచర్ వీతో స్టార్ట్ అయింది కాబట్టి విక్టరీ. విక్టరీ మీనింగే మంచిది అది అని చెప్పని ఆ పేరు పెట్టడం అయింది. అదే మాదిరిగా పెట్టిన దగ్గర నుంచి వ్యాపారం మంచిగా డెవలప్ అవటం. మీరు వ్యాపారం ఈ విక్రాంత్ అనే వ్యాపారం ఏ సంవత్సరంలో పెట్టారు? ఏలూరులో ఏ ప్రాంతంలో పెట్టారు? ఆ రోజున లాభాలు నష్టాల కంటే ధరలు ఎలాగున్నాయి ఆ రోజున? నేను 77లో పవర్పేట స్టేషన్ రోడ్లో పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడే ఉన్నది. అదే రోడ్లో అక్కడే ఉంది షాపు. అప్పుడు అది యాక్చువల్గా ఈ ఫర్నిచర్కి సెంటర్ కాదు అది. నేను ఫర్నిచర్ షాప్ పెట్టిన తర్వాత ఈ ఫర్నిచర్ షాప్ వాళ్ళందరూ కూడా అక్కడ రావటం, పక్కనే ఫర్నిచర్ షాపులు పెట్టడం అంతా జరిగింది. ఈ ఫర్నిచర్ అప్పుడు పెట్టిన దగ్గర నుంచి అంచెలంచెలుగా పెరగటం, డెవలప్ అవటం. దాంతో చాలామంది అదే షాపు మళ్ళీ ఫర్నిచర్ షాపులు పెట్టడం జరిగింది. ఎంతమంది పెట్టినా మనం ఇచ్చే క్వాలిటీ బట్టి మనకి పర్మనెంట్ కస్టమర్స్ కింద మనకి రావటం, వాళ్ళు ఒకసారి కొన్నది వాళ్ళే మరలా రావటం, అలాగా డెవలప్ అయింది అనమాట. ఇప్పుడు ఆ రోజుల్లో మొత్తం A to Z అంటే మంచం, పరుపు, పిల్లోస్, అలాగే డైనింగ్ టేబుల్, సోఫాలు, ఆఫీస్ టేబుల్స్, ప్రతిదీ చైర్స్ అన్ని A to Z ఫర్నిచర్ అంతా కూడా ఆ రోజుల్లో పెట్టాం. ఇప్పుడంటే చాలా వచ్చేసినాయి. ఇప్పుడు నాకు తెలిసి ఏలూరులో సుమారుగా 40 షాపులు అయిపోయినాయి ఫర్నిచర్ షాప్. మీరు పెట్టినప్పుడు ఎన్ని ఉన్నాయి షాపులు? ఎలాంటి షాపులు? నేను పెట్టినప్పుడు అసలు ఏమీ లేవండి. నేనే స్టార్ట్ చేశాను. అసలు ఈ ఫర్నిచర్ అనేది అమ్మటం అనేది నేను స్టార్ట్ చేశాను. నాకు ఆలోచన వచ్చింది, పెట్టాను. ఇంక తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి షాపులు రావటం, మనకి కస్టమర్స్ కూడా పర్మనెంట్ కస్టమర్స్. అప్పుడు కస్టమర్స్ ఎలా ఉండదు అంటేనంటే అది మనం ఏదైనా వస్తువు బాగున్నదంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళేవారు. మళ్ళీ ఇప్పుడు మాదిరిగా కాదండి. పురాతన జనం అంతా కూడా ఒక షాపులో మంచిగా నాణ్యమైన వస్తువులు దొరుకుతున్నాయంటే అదే షాప్కి మళ్ళీ రావటం, అలాగా చాలామంది కస్టమర్స్ అవ్వటం, బిజినెస్ ఆ మాదిరిగా డెవలప్ అయింది. నేను తర్వాత 82కి లా అయిపోయింది. 79 to 82 BL ఏలూరులో పెట్టారు. సిఆర్రెడ్డి లా అయిపోయింది. 77లో నేను ఈ బిజినెస్ పెట్టడం స్టార్ట్ చేయటం, అది డెవలప్ అవటం వల్ల ఇది ఎస్టాబ్లిష్ అయిపోవచ్చు. ఎందుకని విద్యారంగం నుండి ఒకేసారి వ్యాపార రంగంలోకి ఇంట్రెస్ట్ అట్లా మీకు ఎట్లా వచ్చింది? అది వ్యాపారం అనేది నుంచి ఉంది కాబట్టి మనం ఒకళ్ళ దగ్గర పని చేయటం కాకుండా 10 మందికి ఉపాధి కల్పించాలి అన్న ఆలోచనే ఉంటుంది తప్పండి. మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేద్దాం అనే ఆలోచన మొదటి నుంచి లేదు. ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి చాలా మంది బతికారు. ఇప్పుడు కూడా మా సంస్థలో ఒక 30 మంది పైన ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు. 30 కుటుంబాల పైనే దీని మీద ఆధారపడి ఉన్నాయి. దానివల్ల మనకి మొదటి నుంచి కూడా ఇదే ఆలోచనతోటి డెవలప్ అయ్యి వచ్చింది. తర్వాత 19లోను వైభవ్ ఫర్నిచర్ అని పెట్టాం.
వైభవ్ పూర్వం చిన్న షాప్ అయినా సరిపోయేది. ఇప్పుడు రాను రాను ఫర్నిచర్ వెరైటీ మోడల్స్ అడుగుతున్నారు జనం. కాంపిటీషన్ పెరుగుతుంది. అవును. ప్రజల యొక్క కస్టమర్స్ యొక్క అభిరుచి తగ్గట్టుగా మనం ఇంకా ఈ వైభవ్ అనేది మీరు దాన్ని ఎలా సెలెక్ట్ చేశారు? విక్రాంత్ని వైభవ్ అనేది ఇది కూడా దేవుడి పేరు ఉండకూడదన్న వి అనే దాని మీద మనకు కలిసి వచ్చింది కాబట్టి వీతో స్టార్ట్ చేశారు. పెట్టాలి పేరు. అది 3 అక్షరాలు. విక్రాంత్ అని 3 అక్షరాలు. వైభవ్ కూడా 3 అక్షరాలు. వైభవ్ అంటే కూడా మీనింగ్ మంచిది, అది రిచ్నెస్. అది కూడా ఆ రోజు సిద్ధాంత్ గారు గారిని కనుక్కొని రిచ్నెస్ వైభవ్ అది సూట్ అయింది. ఓకే, అది వైభవ్ అని పెట్టాం. తర్వాత రీసెంట్గా 1 year బ్యాక్ వివాంట ఉండాలి కాబట్టి 3 అక్షరాలు ఉండాలి కాబట్టి అది పెట్టాం. వివాంట అనేది కూడా లైఫ్ లాంగ్ అని సజీవంగా అవును మీనింగ్. మనం ఇచ్చే ఫర్నిచర్ సజీవంగా ఉండాలి, ఎంతకాలం అయినా సరే మన్నికి ఉండాలి అన్న ఉద్దేశంతో దానికి సూటబుల్గా ఉండాలి. పేరు మీనింగ్ బాగుండాలి, 3 అక్షరాలు ఉండాలి, వి ఉండాలి. ఇవన్నీ ఆలోచించి మనం ఏది చేసినా సరే ఒక పద్ధతిగా ఆలోచించి పెట్టాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఉందనుకోండి, ఇప్పుడు మా స్కూటర్ ఉంది, అన్నీ నేను మొదటి నుంచి కొన్నా కానీ 90 నుంచి ఇప్పుడు దాకా కొన్న స్కూటర్ కానీ మోటార్ సైకిల్ కానీ ఏదైనా సరే 414 నెంబరు. 414 అనేది అలాగే వస్తుంది, ఇంకా మార్చడం ఉండదు. అదే కార్లు ఉన్నాయనుకోండి, మొత్తం 4 కార్లు దాకా ఉన్నాయి. ఏ కారు ఎప్పుడు ఎంతకాలం నుంచి అప్పుడు చాలా కాలం నుంచి కూడా 555 35 అది 414 అంటే 9 టోటల్. 9 నాకు మీకు సూటబుల్ నెంబర్, లక్కీ నెంబర్. అది 6 మా మిస్సెస్కి సూటబుల్ నెంబర్. 555 అంటే 6. మరి మీ సన్న సుమన్ గారికి 6 సూటబుల్ నెంబర్ 6. ఓకే, అందువల్ల ఆయనది కూడా పేరు కొన్నా అది 555 వస్తుంది. ఇక స్కూటర్స్ మటుకు అన్ని 414. ఓకే, అలాగే ఫోన్ ల్యాండ్ లైన్ ఉండేవి ఇంటికి, వర్క్షాప్కి, మా లాడ్జికి, అన్నిటికీ 1847 2847 384 21847 222 23847 24847 847 అనేది. ఓకే, అలాగా ఏదైనా సరే మనం చేసామంటే అదొక ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ తోటి అలా చేస్తాం అన్నమాట. ఇప్పుడు పేరు సుమన్ పేరు పెట్టాను. సుమన్ అంటే మంచి మనసు, 3 అక్షరాలు. ఎస్ మీద పెట్టాలన్నారు, సుమన్ అని పెట్టారు. అది ఏ పేరు మనం చేసినా దాని వెనకాల ఆలోచించి దాని యొక్క అది ఇంట్రెస్ట్, అది ఒక నా టేస్ట్. అది తర్వాత మీరు 77లో స్టార్ట్ చేసిన వ్యాపారం, అప్పుడున్న కర్ర చెక్క అదంతా వేరు, ఇప్పుడు వస్తున్న చెక్క వేరు. మీరున్న రోజుల్లో చాలా క్వాలిటీ, దాంట్లో ఇంకా ఆ చెక్క తిరగలేదు. ఇప్పుడు చాలా డూప్లికేట్లు కూడా ఉన్నాయి ఇవాళ. కానీ దానికి కలర్స్ వేసి, వార్నిష్ రాసి, పెయింటింగ్ వేసి దానికి ఒక షేప్ తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. కానీ అప్పుడు రేట్లు ఇప్పుడు రేట్లు, మరి ఆ రోజున్న రేట్ అంటే క్వాలిటీలోనే తక్కువ ధరకు ఇచ్చిన రోజులు ఉంటాయి మీరు అమ్మిన రోజుల్లో. ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో రేట్ ఎక్కువైనా కస్టమర్స్ క్వాలిటీ చూసుకుంటున్నాడు, క్వాంటిటీ చూస్తున్నాడు. అప్పుడు మనం మీరు పెట్టిన పెట్టుబడి మ్యాచ్ అవుతుంది. అప్పుడు కాలాన్ని బట్టి రేట్లు ప్రతి వస్తువు మారుతూ ఉంటుంది. ఇప్పుడు టేకు కలప కొనాలంటే అడుగు చదురపు అడుగు 4000 5000 ఉంది. అప్పుడు 500 రూపాయలు ఉంది. అదే అంటుంది. ఇప్పుడు దాని తగ్గట్టుగానే ఇప్పుడు రేట్ ఉంటుంది. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో ఆషాఢం డిస్కౌంట్స్, శ్రావణం సేవింగ్స్. శ్రావణంలోనూ ఆషాఢం ధరలకే షాపింగ్ చేయండి. 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 400 రూపాయలకి 2 రాయల్ షిఫాన్ సారీస్, 800 రూపాయలకి 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 2000 రూపాయలకి 2 వామ్ సిల్క్ సారీస్, 3000 రూపాయలకి 2 గాంధర్వ పట్టు సారీస్, 4000 రూపాయలకి 2 సాఫ్ట్ బ్రొకెట్ సారీస్, 5000 రూపాయలకి 2 పాయిడీ టిష్యూ సారీస్, 399 రూపాయలకి 2 క్లాసిక్ లెగ్గిన్స్, 599 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ టాప్స్, 899 రూపాయలకి 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 799 రూపాయలకి 2 డ్రెస్ మెటీరియల్స్, 349 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్, 599 రూపాయలకి 2 బాయ్స్ జీన్స్, 599 రూపాయలకి 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 999 రూపాయలకి 3 షర్ట్స్ లేదా 3 జీన్స్ లేదా 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై ఫ్లాట్ 29% ఆఫర్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. గోల్డ్ నాకు తెలిసి
కస్టమర్స్ రేట్ విషయంలో కూడా పెద్ద పట్టింపుకి వెళ్ళలేదు, కానీ క్వాలిటీ కావాలండి. క్వాలిటీ అప్పటి నుంచి ఒకే మాదిరిగా మెయింటైన్ చేస్తున్నాం, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. అయితే మోడల్స్ చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చినాయి. ఇవాళ వచ్చిన మోడల్ మళ్ళీ రేపు మళ్ళీ ఉండట్లా, అవును, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టి కస్టమర్స్కి ఏదైతే. మీ సన్ సుమన్ గారికి, ఎర్రంశెట్టి సుమన్ గారికి ఎప్పుడు ఈ బాధ్యతలు అప్పచెప్పారు? వ్యాపార బాధ్యతలోకి ఆయన విద్యారంగంలో ఉన్నారు, చదువుకుని ఉంటారు బహుశా. చదువుకున్న తర్వాత ఈ వ్యాపారం ఏ సంవత్సరం అప్పచెప్పారు, ఎందుకు అప్పచెప్పాలంటున్నారు? మీకున్న కుతూహలమా, లేకపోతే మీ బాబు కూడా మా డాడీ మా తాతగారు వారి నేపథ్యం కాబట్టి నేను కూడా అట్లా వ్యాపార రంగంలో వెళ్ళిపోయిన ఒక ఆలోచన ఆయనకు తీసుకొచ్చి నేను వారిని అడుగుతాను, ఏ సంవత్సరం నుంచి వారిని ఈ వ్యాపారంలో పెట్టారు? 2010 నుంచి వారికి అప్పుడు డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చదువు అయిపోయిన తర్వాత అదే చెప్తున్నాం కదండి, ఒక చోట పని చేసేదానికన్నా మనమే 10 మందికి ఉపాధి కల్పించే వ్యాపారం స్టార్ట్ చేస్తే మంచి ఒక ట్యాగ్ లైన్ పెట్టినారు మీరు. ఆ ఉద్దేశంతో ఆ మోటివ్ తోటే నేను సుమన్ కూడా అప్పుడు నాకు కూడా అసిస్టెన్స్ కావాల్సి వచ్చింది. బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది, ఒక్కరే సాధ్యపడదు. దానివల్ల అప్పుడు బిజినెస్ వేరు, ఇప్పుడు అంతా ఫాస్ట్ స్పీడ్ అయిపోయింది. అవును, చాలా స్పీడ్ గా పరిగెట్టాలి, కాంపిటీషన్ పెరిగింది, పైగా కాంపిటీషన్ పెరిగింది, ఫాస్ట్ అయింది. సర్కిల్ మనకున్న ఫ్రెండ్ సర్కిల్ అంతా ఈ వ్యాపార రంగంలో వాళ్ళని మన వైపు మౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తగ్గట్టుగా ఇప్పుడు నేను ఏది పెరుగుతూ ఉంటది, ఇప్పుడున్న కాలం పెట్టి మనం పరిగెట్టాలి, సహకరించడం కూడా కష్టం. ఇప్పుడు యువతరం రావాలి తప్ప అబ్బాయిలు నేనే అప్పుడులాగా ఇంకా చేద్దామంటే నెమ్మదిగా అప్పుడు మాదిరిగా నెమ్మదిగా మాట్లాడి కస్టమర్తో కూర్చోబెట్టి ఒక గంట సేపు కూర్చొని మాట్లాడి కస్టమర్తో మాట్లాడి డీల్ చేసేది అమ్మటం అంటే అప్పుడు సాధ్యపడింది. ఇప్పుడు అలా కాదు కదండి స్పీడ్. అప్పుడు మనకు ఒక 10 వస్తువులు అమ్మితే సరిపోయేది, ఇప్పుడు 100 వస్తువులు అమ్మితే కానీ మనకు మెయింటెనెన్స్ కష్టం. మీరు స్టార్ట్ చేసినప్పుడు వ్యాపార పెట్టుబడి ఎంత పెట్టారు? సుమారుగా ఎంత పెట్టుంటారు? గుర్తులేదండి, చాలా తక్కువ పెట్టుబడి, బాగా తక్కువ. ఇప్పుడంతా ఒక వేల లక్షలు అంటే లక్షాధికారి పెద్ద గొప్పగా ఆ రోజుల్లో పెడితే కోటీసులతో సమానం. ఒక 50,000 రూపాయలు, సుమారుగా 50,000 రూపాయలతోటి బ్రహ్మాండంగా ఎక్కడ తక్కువ. 50,000 అంటే ఆ రోజుల్లో పెద్ద 5 కోట్లతో సమానం. అప్పుడు 100 times పెరిగింది వాల్యూ. అప్పుడు 50,000 అంటే అన్ని రకాలు వచ్చాయి ఫర్నిచర్ ఆ రోజుల్లో. అప్పుడు దాని తగ్గట్టు ఇప్పుడు మళ్ళీ మనీ వాల్యూ తగ్గిపోవటం వల్ల ఇంకా పెరుగుతుంది. ఎంత పెట్టినా ఇంకా చాలు, అప్పుడు ఎంత పెట్టినా ఇంకా కావాలి, ఇంకా కావాలంటున్నారు. అవును, అది అప్పటికి ఇప్పటికీ తేడా. సుమన్ గారు, మీరు విద్యారంగం, మీ విద్యారంగం ఎక్కడ చదువుకున్నారు? అసలు ఈ వ్యాపార రంగంలో మీరు అడుగు పెట్టాలని మీరు ఎట్లా అనుకున్నారు? నేను యాక్చువల్గా ఫస్ట్ నేను ఎక్కడ చదువుదాం అనే దానికి వస్తే నేను బేసికల్గా అకాడమిక్ పూర్. నా ఆలోచన అంతా కూడా బయట ఎలా ఉంది, బయట జనాలు ఎలా నడవడిక ఎలా ఉంది, అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బయట ఎలా ఉన్నాయని నా చిన్ననాటి నుంచి. అంటే నేను దాదాపు నా కార్ డ్రైవింగ్ బై ఇండియన్ లా రూల్స్ ప్రకారం 18 years తర్వాతే రావాలి. 18 years అంటే ఆల్మోస్ట్ +2 అయిపోవాలి. కానీ నాకు 8th class నుంచి కార్ డ్రైవింగ్ వచ్చు. నేను ఎలా ఉండేవాడినంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను ఉంటా ఇప్పుడు కూడా. బయట ఎలా ఇన్నోవేట్గా అవుతుంది. నేను ఆ రోజుల్లో మేము 10th class చదువుతున్నప్పుడే నేను సింగపూర్ వెళ్ళినప్పుడు నాన్నగారితో టూర్ సరదాగా ఆ బిల్డింగ్స్ అవి చూసి ఏంటి మన ఇండియాలో ఇలా ఉండదేంటి, ఈ నీట్నెస్ ఇలా ఉండదేంటి, ఈ ఫోన్లు ఏంటి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి, ఈ ఫర్నిచర్ ఏంటి ఇలా ఉందని నేను 10th class చదవక ముందే నేను ఫారెన్ వెళ్ళినప్పుడు డాడీతో సరదాగా అన్ని చూస్తూ ఉండేవాడిని. అలాగే నాకు ఫస్ట్ నుంచి కూడా క్లాసులో పుస్తకాల్లో ఉంది కాదు, ప్రపంచ చదువు అనేది మనిషికి సంస్కారం, తెలివి తేటలో నేర్పిస్తుంది. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది బయట జనాలతో ఎలా మమైక్యం అవ్వాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా పద్ధతిగా ఉండాలి, ఎలా డిసిప్లైన్గా మనం బయట ఎలా అందరితో మెలుగుగా ఉండాలి అనే దాని మీద ఫస్ట్ నుంచి ఉండేది. పుస్తకాల కంటే కూడా ప్రపంచం మీద ఎక్కువ మొగ్గు ఉండేది నాకు. అందుకనే నేను బేసికల్లీ అకాడమిక్ పూర్ స్టూడెంట్, నేను వెరీ పూర్ స్టూడెంట్ని. కానీ మనిషి అన్న తర్వాత ఒక స్టేటస్ ఉండాలని చెప్పి కామర్స్ స్టూడెంట్ నేను. కామర్స్ ముక్తా స్కూల్ ఆఫ్ డిస్టెన్స్లో చదివాను నేను. బీకామ్ కూడా స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ చదివాను నేను. బీకామ్ అయిపోయింది. ఎంబీఏ కూడా చదివాను, బట్ ఏదో 2 బ్యాక్లాగ్లు ఉన్నాయి. ఇంకా దాన్ని ఇంకా వ్యాపారంలో పడిపోయి బిజీగా నేను 2009 ఆల్మోస్ట్ 9లో నేను బిజినెస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. కానీ నేను
మార్చి 24, 1999 నా 10th ఎగ్జామ్ అయిపోయింది. అయిపోయిన దగ్గర నేను భారతీయ దేవవంశంలో చదివా 10th దాకా. తర్వాత +2 వచ్చేసి డిస్టెన్స్ చేసి, అది కూడా కామర్స్ చేస్తారు ఎవరన్నా. నేను +2 కూడా డిస్టెన్స్ చేశాను. నాకు ఎందుకంటే CBSలో చదివిన తర్వాత ఈ స్టేట్ ఇది ఢిల్లీ యూనివర్సిటీ అండి, ఢిల్లీ యూనివర్సిటీ. అయితే నేను చదివినా సరే నేను ఎగ్జామ్స్కి వాళ్ళు స్కూల్ ఆఫ్ డిస్టెన్స్లోనే కామర్స్ మాస్టర్ నాగరాజు గారి మాస్టర్ దగ్గర ఫస్ట్ నుంచి చేయటం, CSE ఇంటర్ చేయటం, తర్వాత కామర్స్లోకి రావటం, అది కూడా స్కూల్ ఆఫ్ డిస్టెన్స్. ఎక్కడొక చోట ఇచ్చేవాళ్ళు, ఒకసారి రాజమండ్రి ఇచ్చేవాళ్ళు సెంటర్, ఒకసారి ఒంగోలు ఇచ్చేవాళ్ళు, రకరకాల సెంట్రల్ సిలబస్ ఉంటాయి. కామర్స్ కూడా స్టేట్స్ ఎక్కడ చదవాలి. అయినప్పటికి కూడా ఇండైరెక్ట్గా బిజినెస్లో నా చిన్నప్పటి నుంచి నాన్నగారితో పాటు నేను ప్రతిదీ కూడా ఇండైరెక్ట్గా బిజినెస్లోనే నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండేవాడిని. వచ్చేవాడిని స్టోర్స్కి వచ్చేవాడిని, అలా కూర్చొని చూస్తూ ఉండేవాడిని. నేను ఆల్మోస్ట్ 2009-8 నుంచి కూడా నేను స్ట్రైట్ అవే బిజినెస్లో ఉన్నాను. ఇంకా బిజినెస్ని ఎలా అప్గ్రేడ్ చేద్దాం, ఎలాగ కస్టమర్కి ఇద్దాం అనే ఆలోచనలోనే ఉండేవాడిని. నాన్నగారు చాలా కంపెనీ ఏజెన్సీలు చేశారు. ఎవరికి తెలియని రోజులు 1980sలోనే కొర్లాన్ మ్యాట్రసెస్, అంతకుముందు అందరూ దూది పరుపులు వాడేవాళ్ళు. నాన్నగారు ఏం చేశారంటే ఇలా దూది పరుపులు కాదని కేరళ నుంచి బెడ్స్ తెప్పించి రబ్బర్ బెడ్ మంచి ఇదిగా తయారు చేసి తక్కువ ప్రైస్కి, డాడీ మోటో ఒకటే, మేము ఇవాళ సక్సెస్ అవ్వటానికి కారణం ఏంటంటే తక్కువ ప్రైస్కి ఎక్కువ క్వాంటిటీ బాగున్నది ఇవ్వటమే మా ఇవాళ సక్సెస్ బేస్ అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ప్రజలకు కూడా నాణ్యమైన వస్తువుని అతి తక్కువ ధరలకి అందిస్తే ఆటోమేటిక్గా ఆ కస్టమర్ వెళ్ళి ఇంకో కస్టమర్ పబ్లిసిటీ ద్వారా. సహజంగా సుమన్ గారు మీరు చెప్పిన థీమ్ బాగుంది. తక్కువ ధరకి ఎక్కువ మండికి ఉండాలనేది మీ వ్యాపారంలో మీ థీమ్ అది. కానీ తక్కువ రేటు ఒక చైరు లేకపోతే ఒక డైనింగ్ టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 చెప్తారు. మీరు దాన్ని పెట్టుబడి ఎంత పెట్టుంటారు? ఒక డైనింగ్ టేబుల్కి అటు 3 ఇటు 3 6 షేడ్స్ వస్తాయి, పెట్టుబడి ఎక్కువ పెడతారు. కానీ వచ్చిన కస్టమరు మిమ్మల్ని బార్గెన్ చేస్తారు. వ్యాపార రంగంలో ఎంత అని అడుగుతారు. అంత తక్కువలో ఇవ్వడానికి మీరు పెట్టిన పెట్టుబడికి ఎలా మ్యాచ్ అవుతుంది అంటే దీనికి చిన్న సొల్యూషన్. వ్యాపారంలో నాణ్యమైన వస్తువు తక్కువ రేటుకి ఇవ్వగలిగితే దానికి ఒకటే సొల్యూషన్, ఒకటే ఫార్ములా, ఒకటే ఇది సొంత తయారీ ఉంటే. దీంట్లో అంత ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, మాది డైరెక్ట్ ఫ్యాక్టరీ సేల్. దీంట్లో డిస్ట్రిబ్యూటర్ మార్జిన్, షోరూమ్ మార్జిన్ ఉండదు. మీరు మా షోరూంలో వస్తువు కొనుక్కున్నా సరే ఫ్యాక్టరీలో వస్తువు కొనుక్కున్నట్టే. అంటే దగ్గరగా 2 మార్జిన్ తగ్గినాయి. ఆటోమేటిక్గా మంచి వస్తువు కూడా, కాస్ట్లీ వస్తువు కూడా తక్కువకి హోల్సేల్ ప్రైస్ ఇవ్వటానికి కారణం మేము మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మేము అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ అయిన ఐటమ్స్ చాలా తక్కువ రేటుకి ఇవ్వటానికి సాధ్యం అవుతుంది మా సొంత తయారు వల్ల. ఓకే, సొంత తయారంటే మీరు ఎవరైనా పెట్టి చేయించేవాళ్ళ, లేకపోతే మీరు చేయించడం, లేకపోతే మీరే ప్రాక్టికల్గా మీరే వర్క్ చేసేవాళ్ళ? 90% వర్కర్ల మీద, అంత ఫ్యాక్టరీలో అంతా కూడా వర్కర్లు ఉండేవాళ్ళు. నా చిన్నప్పటి నుంచి కూడా ఐరన్ సేఫ్స్ ఉన్నాయంటే బీరువా కార్ఖానా ఉండేది, ఒక 25 మంది వర్కర్లు ఆ రోజులు ఉండేవాళ్ళు, చేయించేవాళ్ళం ఐరన్ సేఫ్స్. అలాగే బెడ్స్ ఉన్నాయంటే బెడ్స్ కూడా మేము కార్బోరేట్ బాక్స్ కేరళ నుంచి తెప్పించేప్పుడు, కేరళలో తక్కువ రబ్బరు ఇవన్నీ మేము తెప్పించి చేయించేవాళ్ళం పానీపట్ నుంచి ఆ రోజుల్లో హోల్సేల్గా. అలాగే ఫర్నిచర్ ఉందంటే కార్పెంటర్లకు పెట్టి మంచాలు మేము తయారు చేయటం, టేక్ మంచాలు ఇవన్నీ కూడా కార్పెంటర్లకు పెట్టి మేము చేయించి అమ్మటం. అంటే ఇక్కడ మేము వేరే దగ్గర నుంచి సోర్స్ తీసుకోకుండా మేమే సోర్స్ క్రియేట్ చేసి మేము కస్టమర్కి తక్కువ ప్రైస్కి మంచి వస్తువు. అదే ట్రెండింగ్ ఇప్పుడు కూడా మాకు ఇవాళ చెప్పాలంటే వాస్తవంగా సోఫా ఫ్యాక్టరీ ఉంది. ఎవ్వరూ ఇవ్వలేని ప్రైస్కి మంచి క్వాలిటీ సోఫాలు ఆల్మోస్ట్ ఏలూరు సరౌండింగ్ 200 కిలోమీటర్స్ కాకుండా ప్లస్ హైదరాబాదు, బెంగళూరు కూడా మేము సప్లై చేస్తున్నాం. అంటే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ మేమే కాబట్టి మోడల్స్ రేట్ తక్కువ ఇవ్వడం, క్వాలిటీ ఇవ్వడం, విత్ వారంటీ ఇవ్వటం, ఇవన్నీ కూడా సాధ్యం మా ఒక్కరి వరకు అవుతుంది. మిగతా ఎన్ని షోరూమ్లు ఉన్నా సరే, ఇంత కాంపిటీషన్ ఉన్నా సరే మేము ఎందుకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం, ఎందుకు మేము దినదిన అభివృద్ధి చెందుతున్నాం, ఎందుకు మా కస్టమర్ బేస్ పెరిగింది, 1 మిలియన్ ప్లస్ కస్టమర్లు మాకు ఎందుకు ఉన్నారంటే కారణం తక్కువ రేటుకి మంచి వైబ్ రేంజ్, లేటెస్ట్ అప్డేట్ అన్నీ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మేము ఫస్ట్ ప్లేస్లో ఇవాళ ఉన్నాం, మంచి పొజిషన్లో ఉన్నాం. ఇలా పొజిషన్లో ఉన్నందుకు కస్టమర్ దేవుళ్ళందరూ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మీ MTV ద్వారా. బాగుంది, చక్కగా కస్టమర్ పట్ల మీకున్న అభిమానం, మీకున్న కృతజ్ఞత చెప్పారు. కస్టమర్స్ ఎప్పుడైనా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కస్టమర్స్ మీట్, బ్యాంకర్స్ పెడతారు, కస్టమర్స్ మీట్ పెడతారు. వినియోగదారులతో బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి, బ్యాంక్ నుంచి మేమేం సహకరించాలి, మీరు మాకు ఎలా సహకరించాలి, EMIలు కట్టేసిన వాళ్ళు ఎలా కోఆర్డినేట్ చేయాలి, మోటివేట్ చేయాలి. మీరు ఎప్పుడైనా వ్యాపార దృక్పథంతోనే
ఒక వ్యాపారవేత్తగా ఒక కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఐటమ్ కొన్ని తీసుకోవడం, వాళ్ళు పేమెంట్ చెప్పి ఇచ్చాడు. కానీ ఈ వినియోగదారుల్ని మీ వైపు కంటిన్యూ అయ్యేలా మీరు ఎప్పుడన్నా వాళ్ళతో సమావేశం కానీ వాళ్ళతో ఒక చిన్న గెట్ టుగెదర్ అండి అలాంటి సందర్భాలు ఎప్పుడన్నా చేసిన సందర్భాలు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మాది B2B బిజినెస్లో అయితే మేము చాలామంది షోరూమ్స్కి మేము ఇస్తాం. భీమవరం నుండి తణుకు నుండి రాజమండ్రి, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఇటు జంక్షను, గన్నవరం, విజయవాడలో కూడా అంత సిటీస్లో కూడా మన ఏలూరు నుంచి ఇవాళ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళతో B2 మీటింగ్స్ అయితే మేము పెట్టగలిగాం. కానీ అంటే డీలర్లు మహా అయితే ఎంతమంది ఉంటారు, ఒక 50 మంది షాపులకి ఇస్తాం కాబట్టి 50 మందికి ఒక హోటల్లో మేము పెట్టే అనేక సందర్భాల్లో ప్రతి సంవత్సరం పెడతాం. డీలర్స్ అంటే షోరూమ్ ఏదైతే హోల్సేల్గా షాపులకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు మళ్ళీ తిరిగి అమ్ముతారు. మాకు కస్టమర్ బేసే కాకుండా షోరూమ్ బేస్ కూడా ఉంది, అది ఎవరికి తెలియదు. కానీ కస్టమర్తో మీటింగ్ పెడతాకి మరి 1 మిలియన్ ప్లస్ అంటే ఇది అంటే నేను అనేది ఏంటంటే ఒక మాదిరిగా డాడీ నాన్నగారు మెహర్ మోహన్ రావు గారు వారి నాన్నగారు ఒక మంచి ఆలోచనతో వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఒక షాపు ఎవరు లేరు, కాంపిటీషన్ లేదు. ఆ రోజున్న ఖర్చు తక్కువ, రేట్లు తక్కువ, కొనుగోలుదారులు కూడా తక్కువ ఉంటారు. అప్పుడు అంత జనరేషన్ లేదు. మీ జనరేషన్కి వస్తే ఇప్పుడు ప్రజలు రకరకాల మోడల్స్ కోరుకుంటున్నారు. మీరు అదేవిధంగా మోడల్స్ తయారు చేసే పనిలో మీ టీంతో వర్క్ చేస్తున్నారు. కానీ కస్టమర్ ఏం కోరుకుంటాడంటే సహజంగా సంక్రాంతి వచ్చినప్పుడు లేకపోతే జనవరి 1 వచ్చినప్పుడు కస్టమర్స్తో కనీసం 1000 మంది మీకు 1 కోటి మంది ఉండొచ్చు, ఇతర రాష్ట్రాలు ఉండొచ్చు, ఇతర జిల్లాలు ఉండొచ్చు. మీ సరౌండింగ్లో ఏలూరు కానీ మీ చుట్టుపక్కల సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి మీరు ఎప్పుడన్నా నూతన సంవత్సర శుభాకాంక్షలు వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్ లేదంటే చిన్నగా ఏదైనా ఒక ఇన్విటేషన్ వాడిని అభినందిస్తూ చేయటం వల్ల వ్యాపారంలో ఒక భాగం సహజంగా కస్టమర్స్ అంటే వ్యాపారానికి వాడుకోవడం దానికంటే ఈ రిలేషన్స్ లాంగ్ రన్లో పెరగాలన్నప్పుడు కస్టమర్స్తో మనం ఎట్లా ఉండే విధానం కూడా మీరు అన్న పాయింట్ చాలా మంచి పాయింట్. ఆల్రెడీ ఇప్పుడు మేము ఒక ప్లానింగ్ వచ్చాము. ఎలా ప్లానింగ్ వచ్చామంటే డాక్టర్స్తో కలిపి ఒక మీటింగ్ కాన్ఫరెన్స్, అలాగే ఆర్కిటెక్ట్స్, ముఖ్యంగా మా ఫర్నిచర్ బేస్ ఏదో ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్లతో ఒక మీటింగు, అలాగే దానికి లో లెవెల్ కార్పెంటర్లతో ఒక మీటింగు, అలాగే క్లబ్ లయన్స్ క్లబ్ లేకపోతే ఇలాంటి వాళ్ళతో ఒక మా ఫర్నిచర్ తరపున రానున్న రోజుల్లో ఒక కాన్ఫరెన్స్ లాగా మీటింగ్ లాగా గెట్ టుగెదర్ లాగా ఒక సండే ఈవినింగ్ గెట్ టుగెదర్ లాగా మేము చేయటం. అలాగే ఇప్పుడు మేము ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పుడు అంతా కస్టమర్ ఎక్స్పాన్షన్లో మా వెనకాల అంతా కోర్ టీమ్ అంతా కూడా ఇప్పుడు మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్, 3-piece సెట్స్, హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్, హాఫ్ సారీస్, బ్రైడల్ లెహెంగాస్, అన్ని రకముల చీరలు, వెస్ట్రన్ వేర్, లెగ్గిన్స్, దుపట్టాస్, ఇన్నర్ వేర్స్, నైటీస్, నైట్ డ్రెస్సెస్, ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును. యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే. మా వద్ద 2 కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం 950 రూపాయలు మాత్రమే, 3 కుర్తీస్ కేవలం 999 రూపాయలు మాత్రమే, 2 రౌండ్ కుర్తీస్ 999 రూపాయలు మాత్రమే, పార్టీ వేర్ డ్రెస్సెస్ పై 30% డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ టు 25% డిస్కౌంట్. మా అడ్రస్ బిస్రాక్ ప్లాజా, రాజనాలవారి స్ట్రీట్, బీడీ కాలనీ, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 9848555366 మరియు 9848555367. ఈ కస్టమర్ ఒక మొబైల్ నెంబర్ తీసుకుంటారు. ఈ ప్రతి కస్టమర్ తన వాల్యూడ్ పర్చేస్ దేనికి ప్రతి దానికి కూడా ఒక కూపన్ ఇస్తాం. ఆ కూపను రేపు దసరాకో లేకపోతే పండగ సంక్రాంతికో ఈ కూపన్ కనుక తీసుకొస్తే అతనికి స్పెషల్గా ఇచ్చిన 10-20% డిస్కౌంట్ కాకుండా అదనంగా 10-20% అంటే ఆల్మోస్ట్ 30-40% డిస్కౌంట్ అతనికి వచ్చేటట్టే ఒక క్యాష్ గిఫ్ట్ లాంటిది మేము ఇవ్వడానికి మేము ప్రపోజల్ ఆల్రెడీ అయింది, అది కూడా ఆల్రెడీ రెడీ అయింది. అలాగే రీసెంట్గా కూడా మీడియా బృందం అందరూ కూడా ఏదో గెట్ టుగెదర్ పెడితే దానికి కూడా నేను కూపన్లు ఇవ్వడం జరిగింది. అలాగే చాలామంది మీడియా మిత్రులు కూడా దీన్ని వినియోగించుకున్నారు డిస్కౌంట్స్. మరి అది తమ దగ్గరికి వచ్చిందని అయితే మీరన్న పాయింట్ ఆలోచన అంటే నేను అనేది ఏంటంటే ఆ రోజులో స్టార్ట్ చేసిన వ్యాపారం దశల వారీగా మీరు ఈ స్థాయికి వచ్చారంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రజల మైండ్ సెట్ ఎలాగ ఉంది, దాన్ని బట్టి మన వ్యాపారం పురోగతిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒకటండి, ఇప్పుడున్న కస్టమర్లు కానీ బయట ప్రజలు కానీ చాలా ఇన్నోవేటివ్గా చాలా అప్డేటెడ్గా ఆలోచిస్తున్నారు. ఇవాళ
ఒక ఫిలిం స్టార్ ఇంట్లో ఒక సోఫా ఉందంటే అవును. అది ఫోటో తీసుకొచ్చి ఏమండి ఈ డిజైన్ మాకు తక్కువలో మీరు చేయగలరా, లేకపోతే ఈ డిజైన్ అసలు చేయగలరా అని అడుగుతున్నారు. Correct. ఇవాళ ఉన్న సందర్భంలో ఎవరైతే ఫ్యాక్టరీ లేవో వాళ్ళందరూ కూడా చేయలేరు. ఎందుకంటే ఇంతంత పెట్టుబడి, అంటే మేము కస్టమర్ బేస్ బాగుంది, మేము ఆర్థికంగా దేవుడి దేవాల ఉంది కాబట్టి బేస్ ఉంది కాబట్టి ఇవాళ ఏ ఫోటో తీసుకొచ్చినా సరే సోఫాలో నెట్లో డౌన్లోడ్ చేసిన ఏ సోఫా కానీ కార్ట్ కానీ ఏదైనా తీసుకొచ్చినా సరే మేము మన ఏలూరు పట్టణంలోనే తయారు చేసి వాళ్ళకి అందించడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యి మన రీసెంట్గా ఒక కస్టమర్ రాజమండ్రిలో ఇచ్చాము. రాజమండ్రి కస్టమర్ విజయవాడ ఫ్రెండ్ రెఫరెన్స్కి ఇచ్చారు. హోమ్ థియేటర్ బ్రహ్మాండంగా చేసాం. ఏంటి బ్రాండెడ్ కూడా పనిచేయదు, ఇంత తక్కువగా ఇంత క్వాలిటీగా ఇచ్చారన్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో వాళ్ళు ఏదో కొన్నారంటే వాళ్ళకి కూడా పెద్ద ప్రాజెక్ట్ రమ్మన్నారు. ఆల్రెడీ వెళ్ళి చూడటం జరిగింది. ఇప్పుడు ప్రాజెక్ట్ రెడీ అవుతుంది. అంటే ఏలూరులో కూర్చొని నేను మెట్రోపాలిటన్ సిటీస్ కూడా సప్లై చేస్తున్నానంటే నేను క్వాలిటీ, డిజైను, రేటు అన్నీ తక్కువ ఇవ్వబట్టి, క్వాలిటీ ఎక్కువ ఇవ్వబట్టి, రేంజ్ ఇవ్వబట్టే కదా ఇవాళ కస్టమర్ నా దగ్గరికి వస్తున్నారు. అవును, కరెక్ట్. అయితే కస్టమర్స్ని మీ వైపు కంటిన్యూ అయ్యేలా మీరు ఆల్రెడీ మీ మెటీరియల్తో మీరు ఇస్తున్న ఫర్నిచర్తో వాళ్ళ ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇంకేమైనా కొత్త మోడల్స్ అంటే షోరూమ్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేయదలుచుకున్నారా? ఆ రోజు నాన్నగారు పెట్టినప్పుడు విక్రాంత్ అనేది స్టార్ట్ చేశారు, తర్వాత వైభవ్ వచ్చారు, వివాంట వచ్చారు, మళ్ళీ ఏదైనా కొత్త బ్రాంచెస్ కొత్త పేరుతో వివాంట నేమ్తోనే మేము రానున్న రోజుల్లో వేరే 2 సిటీస్కి, విజయవాడ ఒకటి, రాజమండ్రి ఒకటి అని అనుకుంటున్నాం. చూడాలి మన దాని కాలం బట్టి కస్టమర్లు ఎక్స్పాన్షన్. ఎందుకంటే మాకు అక్కడి నుంచి కూడా సప్లైస్ కొద్దిగా డిమాండ్ ఉంది కాబట్టి మేము రాజమండ్రి ఒకటి, విజయవాడ గుంటూరు హైవేలో ఒకటి ఎక్స్పాన్షన్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా చాలా వేగంగా మేము దానికి కూడా ఎక్స్పెండ్ చేస్తాం. అలాగే అమరావతి కూడా మనకి క్యాపిటల్ డెవలప్ అవుతుంది. ఆ ఏరియాలో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, చాలా హౌసులు వస్తున్నాయి, రెసిడెన్స్లు, చాలా విల్లాస్ వస్తున్నాయి. వీళ్ళందరికీ కూడా మనం ప్రాజెక్ట్ బేస్ ఫర్నిచర్ మేము బాగా చేస్తాం. ప్రాజెక్ట్ బేస్ ఫర్నిచర్ అంటే ఒక ఇంట్లో ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత మమ్మల్ని పిలిస్తే నేను మా టీం వెళ్ళి వాళ్ళ ఇంట్లో కాట్ ఏ మోడల్ సెట్ అవుతుంది, దాని హెడ్ బోర్డ్ ఏ విధంగా సెట్ అవుతుంది, డైనింగ్ టేబుల్ ఏదైతే సెట్ అవుతుంది, సోఫా టీపై ఎలా సెట్ అవుతుంది, ఇలా మొత్తం అన్నీ కూడా మేము ఈ వర్క్ మేము టేకప్ చేస్తాం. ఇలా విల్లాస్కి ప్యాకేజీ వర్క్ చేస్తాం. ఇది దానికి యూస్ఫుల్ అవ్వాలంటే ఏలూరులో అయితే కొద్దిగా కష్టం అవుతుంది. అందుకని విజయవాడ గుంటూరు హైవేలో పెడదాం ఒక బ్రాంచ్. అలాగే రాజమండ్రి వైపు కూడా బాగా వేగంగా డెవలప్ అవుతుంది కాబట్టి అటు కూడా మేము ఎక్స్పెండ్ చేద్దామనే ఒక ఉద్దేశం ఉంది. నేను ఒక్కడనే కాబట్టి అని చూసి నాన్నగారు చూసుకుంటారు. కానీ యాక్టివ్గా నేనే కాబట్టి కొద్దిగా నాది ఎంత పరిమితి నేను, ఎందుకంటే మితిమీరిన ఎక్స్పాన్షన్ కూడా అనర్థమే. ఎందుకంటే మనం ఎంతవరకు చూసుకోగలమో, మనం ఎంతవరకు క్వాలిటీ ఇవ్వగలమో అంతవరకు ఆలోచించి ఎక్స్పాన్షన్ చేయాలి. కాబట్టి అలా చూసి తప్పకుండా వేరే సిటీకి కూడా మేము అతి త్వరలో విస్తరిస్తున్నాం. మీరు ఫర్నిచరింగ్ ఫ్యాక్టరీ ఉంది మన దగ్గర, చాలామందికి లేదు, అది మీకు అడ్వాంటేజ్. అది ఆ ఫ్యాక్టరీకి అయ్యే ఖర్చు, ఆ మెటీరియల్, ఆ క్లాత్ మీరు వాడే క్లాత్ కానీ, లేదంటే మీరు తీసుకొచ్చే కర్ర, రకరకాల కర్ర దొరకాలంటే మీకు కొన్ని ఏజెన్సీ ఏరియాకి వెళ్ళాలా, దాని కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. అట్లాంటప్పుడు వాటిని తయారు చేసిన వ్యక్తులకు మనం వాళ్ళకి ఇచ్చే రోజువారీ ఇస్తారా, నెలవారీ ఇస్తారా అని దాన్ని చూస్తే ఎంత మీకు దాని మీద బెనిఫిట్ వస్తుంది. ఒక వస్తువు లేకపోతే ఒక 2 చైర్స్ తయారు చేయాలి, లేదా ఒక ఇంట్లో ఒక మంచి సోఫా తయారు చేసి ఇవ్వాలి. ఇప్పుడు వుడ్ బేస్ అంతా తక్కువ అయిపోయింది, అంతా ప్లైవుడ్ బేస్ ఫర్నిచర్ ఎక్కువ తయారవుతుంది. వుడ్ అంతా కూడా సిల్వర్ వుడ్ మనకి ఇంపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళు అమ్ముతారు. మనం అంత ఇదివరకు లాగా ఏజెన్సీకి వెళ్ళి పర్మిట్లు పెట్టుకొని, డిఎఫ్ పర్మిట్ ఆ పర్మిట్ పెట్టుకొని ప్రొక్యూర్ చేసుకునే అంత కష్టం అనేది లేదు. ఇవాళ టెంపర్ డిపోస్లో సిల్వర్ వుడ్ దొరుకుతుంది, పైన వుడ్ దొరుకుతుంది, ఇంపోర్టెడ్ ఇవన్నీ లైట్ వెయిట్, లైఫ్ ఎక్కువ ఉంటుంది. నీమ్ వుడ్ కూడా దొరుకుతుంది మనకి టెంపర్ డిపోస్లో, మనకి రాజమండ్రిలో దొరుకుతుంది. అలాగే విజయవాడలో కూడా పెద్ద పెద్ద డిపోస్లో దొరుకుతున్నాయి. మేము ఇప్పుడు కూడా ఖాతా మాకు రెగ్యులర్గా ఉంది, అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. ప్లైవుడ్ కూడా ఎక్కువ ఫర్నిచర్ కాబట్టి. అలాగే క్లాత్ విషయానికి వస్తే మేము టర్కీ నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అలాగే చైనా నుంచి కొన్ని క్లాత్లు వస్తున్నాయి. అలాగే ఇంపోర్టర్ల దగ్గర తీసుకుంటున్నా, నేను డైరెక్ట్గా ఏది ఇంపోర్ట్ చేయట్లేదు. ఇంపోర్టర్ల దగ్గర ఎందుకు తీసుకుంటున్నా అంటే డైరెక్ట్గా ఇంపోర్ట్ మనం చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ, అంటే పాన్ ఇండియా సప్లై చేసి ఇంకా చేస్తాక మేము రెడీగా ఉన్నాం, బట్ అంత దాకా లేదు. అలాగే మంచి మంచి బ్రాండెడ్ దర్పన్ మెటల్స్ అని హైదరాబాద్లో ఉన్నాయి, వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాం. పానీపట్ హర్యానా నుంచి వస్తుంది మాకు క్లాత్. అక్కడంతా కూడా చాలా పెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఢిల్లీ పక్కన 60-70 కిలోమీటర్లు పానీపట్ ఉంది హర్యానాలో. నెంబర్ 1 ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడి నుంచి మేము క్లాత్ ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. ఫోమ్ అంతా కూడా బ్రాండెడ్ సెంచరీ వాళ్ళది, డ్యూరోఫ్లెక్స్ వాళ్ళది, స్లీప్వెల్ వాళ్ళ ఫోమ్ వాడుతున్నాం. అలాగే లేబర్ అంతా కూడా మనంతా నార్త్ బేస్ లేబర్ అంతా ఇక్కడే ఉంటారు. వాళ్ళ ఫుడ్ బెడ్ మొత్తం అంతా కూడా మన ఫ్యాక్టరీలోనే ఉంటుంది. చాలా మంచిగా నేను ప్రతి వస్తువును కూడా స్వయంగా పొద్దున్న సాయంత్రం ఫ్యాక్టరీకి వెళ్ళి
ఎంత చక్కగా చేస్తున్నారు, ఎంత క్వాలిటీగా చేస్తున్నారు, ఫినిషింగ్లో ఏమైనా తేడా ఉంటే వెంటనే ఆ సెట్ని ఆఫ్ చేసి మళ్ళీ చేయిస్తాను రీమేక్. అలాగే నేను దగ్గరుండి ప్రతిదీ కూడా నా కంటితో చూసుకుంటూ పర్యవేక్షిస్తూ ప్రతి క్వాలిటీ కనుక చేస్తున్నాను కాబట్టి కస్టమర్ చాలా 100% సాటిస్ఫై ఇవ్వాలా. రిపీటెడ్ ఆర్డర్స్ మాకు రావడం జరుగుతుంది. కస్టమర్ బేస్ పెరగటానికి కారణం మంచి ఐటెము తక్కువ ప్రైస్కి వైడ్ రేంజ్ ఇవ్వటం, అప్డేట్ రేంజ్ ఇవ్వటం కాబట్టి మా యొక్క సంస్థలకి చాలా ఎక్స్ప్రెషన్ అవడానికి తోడ్పడుతుంది. రేటు తక్కువగా ఇస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చే పబ్లిక్ కానీ కస్టమర్స్ కానీ కొత్త కొత్త మోడల్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఆ మోడల్ తగ్గట్టుగా మీరు ఎక్కడో ఢిల్లీలో చూసినా లేదా ఇంకో ఎక్కడో చూస్తారు, ఫారిన్ కంట్రీలో వాళ్ళ బంధువులు ఎవరో తయారు చేస్తారు, ఎక్కడో ఉంటారు. అవన్నీ ఆ మోడల్ చెప్పినట్టు మీకు ఎన్ని రోజుల్లో తయారు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది? ఏదైనా లేటెస్ట్ అప్డేట్ మోడల్ మేము ఒక 2 to 3 weeks, బేస్ రెగ్యులర్ మోడల్ అయితే మేము 2 daysలో ఇస్తాం ప్రోడక్ట్. కొద్దిగా అప్డేటెడ్ మోడల్, డిఫరెంట్ మోడల్ అయితే 1 to 2 couple of weeksలో మేము కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. వెరీ ఫాస్ట్ డెలివరీ కూడా ఉంటుంది మా దగ్గర. చాలా మంత్స్ ఏమి ఉండదు, అంత డేస్లోనే మేము డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. పండుగలు వచ్చినప్పుడు పండుగల టైంలో బట్టల షాపులలో మీరు చెప్పినట్టు కూపన్ సిస్టమ్ పెట్టి డిస్కౌంట్ అని అది బట్టల వైజ్కి ఇస్తారు. కానీ వీటిని డిస్కౌంట్ పరంగా ఇవ్వలేం. కానీ మీరు ఒక కూపన్ పెట్టి ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ అని పెట్టి క్వాలిటీ మీద విక్రాంత్ ఫర్నిచర్స్లో లేకపోతే వైభవ్లో కానీ వివాంట్లో కానీ మీరు ఇప్పుడు వరకు తీసుకెళ్ళిన ఎవరైతే పట్టుకెళ్ళారో లేకపోతే పట్టుకెళ్ళిన ఉంటే దీనికి ఒక డ్రా సిస్టమ్ పెట్టి దీనికి ఒక ప్రైజెస్ ఇవ్వబోతున్నాం. మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయని చెప్పి అలాంటి అది రేపు విజయదశమి రోజు మేము కూపన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. డ్రా వచ్చేసి సంక్రాంతి రోజు మేము రిలీజ్ చేస్తున్నాము. అది ఒక ప్రపోజల్ వచ్చింది. ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు టెలివిజను, తర్వాత మంచి ప్రీమియం ప్రోడక్ట్ ఒక 50,000 క్యాష్ వాచర్ దగ్గర నుంచి 10,000 క్యాష్ వాచర్, అంటే 5 స్టెప్స్లో ఉంటుంది. ఆ రేంజ్లో ఒక ప్రోడక్ట్, మంచి టీవీ, మంచి ఫోను అలాగే మేము పెడుతున్నాం. అది రేపు విజయదశమి రోజు మేము రిలీజ్ చేస్తున్నాం. విజయదశమి 3 రోజుల ముందు నుంచి ఎవరైతే మా దగ్గర దానికి అప్పుడు క్యాల్కులేషన్లో ఆఫర్లో ఏదైతే కొన్నారో అది అప్ టు జనవరి 10th దాకా ఉంటుంది ఆ కూపన్ ఇష్యూ. ఇది 10th జనవరి 2025 10th అది క్లోజ్ అయిన తర్వాత సంక్రాంతికి ముందు రోజు భోగి రోజు మేము ఆ కూపన్ డ్రా తీయటం, లక్కీ డ్రా తీయటం, అలాగే ఏలూరులో ఉన్న ప్రముఖులు, రాజకీయవేత్తలు, అలాగే శాసనసభ్యులు వారిని ఇన్వైట్ చేసి వారి ద్వారా డ్రా తీయద్దు అని అనే ఒక ప్రపోజల్ ఉంది. అది కూడా మేము త్వరలో మేము మోహన్ రావు గారు, ఇప్పుడు మీ బాబు సుమన్ గారు చెప్పిందంతా విన్నారు. మీరు చేసిన రోజుల్లో బిజినెస్కి మీ మైండ్ సెట్కి ఇప్పుడు వీళ్ళ జనరేషన్ చాలా ఫాస్ట్ జనరేషన్. మరి మీరు కొన్ని ప్రాంతాలకే డిస్ట్రిబ్యూషన్ చేసి ఉంటారు మెటీరియల్ అంతా, కానీ ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలు కూడా పంపించే ఆలోచన చేస్తారు. ఆ వ్యత్యాసాన్ని మీరు ఎట్లా గమనించగలుగుతున్నారు? పూర్వం కస్టమరు నమ్మకం మీద ఒకళ్ళ దగ్గరే కొనేవారండి. మేము కూడా వాళ్ళకి అలాగే నమ్మకంగా మంచిగా వస్తువు ఇచ్చేవాడు. మన చుట్టూ ఉండే షాపులు అప్పుడు షాపులు తక్కువ ఉండేవి. నమ్మకంగా ఒక షాప్ అంటే అక్కడే కొనేవారు ఏది కాదు. ఇప్పుడు అలా కాకుండా అన్ని రకాలు చూస్తున్నారు. ఏది చూసినా సరే, ఎక్కడ చూసినా సరే మళ్ళీ మన దగ్గరికే వస్తారు, రావాలి. ఎలాగంటే ఇప్పుడు బిఎస్సిలో ఫిజిక్స్లో ఒక ప్రిన్సిపల్ ఉంది. అది ఏంటంటే అది యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అనేది ఉంది. అదే మాదిరిగా మన షాపు వచ్చిన వాళ్ళు మన యొక్క రెస్పాన్స్ని బట్టి, మన యొక్క క్వాలిటీని బట్టి వాళ్ళు ఎన్ని షాపులు ఉన్నా మన దగ్గరికి మళ్ళా కంపల్సరీ మా యాక్షన్ ఎలా ఉంటుందో వాళ్ళ రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. ఆ మాదిరిగా బిజినెస్ డెవలప్ అవుతుంది. ఎవరికైనా, మేమైనా ఎవరైనా సరే యాక్షన్ అండ్ రియాక్షన్ ఆపోజిట్ అనేది ప్రిన్సిపల్ అనేది అందరికీ వర్తిస్తుంది. ఓకే, అది మనం ఉండదు. మనం చేసే దాన్ని బట్టే, మనం వ్యాపారం నడిపే పని పద్ధతి ప్రకారం మన యొక్క పొలైట్నెస్ కానీ, మన యొక్క క్వాలిటీ కానీ, మనం మాట్లాడే విధానం బట్టి కానీ, అది వ్యాపారానికి, అది ఏదైనా సరే ఎవరికైనా అది మెయిన్. అది చూసుకోవాలంటే ఎన్ని షాపులు వచ్చినా ఎన్ని వచ్చినా సరే మన బిజినెస్, మా బిజినెస్ మాకే ఉంటుంది. కాంపిటీషన్ ఉంటేనే మంచిది. ఇప్పుడు కూడా బిజినెస్కి కాంపిటీషన్ ఉంటేనే మంచిది. కాంపిటీషన్ ఉంటే మనం ఇంకా కొత్త కొత్త మోడల్స్ తయారు చేయాలి. మనకు కూడా ఒక రకరకాల మోడల్స్ రకరకాలుగా వాళ్ళకి కన్విన్స్ అనేది ఏది పెట్టినా కొనుక్కెళ్ళిపోతాం. వ్యాపారంలో రైవల్టీ ఎంత ఉందో అంత ఎలర్ట్ గా మనం ఉంటాం. అవును, అంత జాగ్రత్తగా మన స్టాఫ్ టీమ్ కాన్సన్ట్రేషన్ పెంచుతాం. తప్పకుండా కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు. ఏంటి ఎంత అలర్ట్ గా, ఎంత రిసీవ్గా, ఎంత హార్ట్ఫుల్ గా ఉంటున్నారు అనేది. అది ఉండాలంటే మోనోపోలీ ఉంటే ఎప్పుడైతే అది రాదు. ఎప్పుడైతే రైవల్టీ ఉన్నారో చాలా జాగ్రత్తగా అడుగులేస్తాం.
మనం అనుకుంటాం మన కాంపిటీషన్ ఎక్కువ ఉందని. కాంపిటీషన్ ఎంత ఉంటే అంత పర్ఫెక్ట్గా మనిషి ఉంటాడు. ఎంత లైఫ్లో ఎంత టఫ్నెస్ ఎదుర్కొంటే అంత పర్ఫెక్ట్గా మనం మనిషి ఎలా రీచ్ అవుతాడో, వ్యాపారంలో కూడా ఎంత కాంపిటీషన్ ఉంటే అంత పర్ఫెక్ట్గా, అంత రైవల్టీ ఉంటే అంత పర్ఫెక్ట్గా వెళ్తాం. అంత ఈక్వలే. లైఫ్లో కష్టం పడాలి, సాధించాలి. వ్యాపారంలో కాంపిటీషన్ ఉండాలి, సాధించాలి. టార్గెట్ మనిషికి ఎప్పుడు కూడా ఒక టార్గెట్ గోల్ అనేది పెట్టుకోవాలి. ఆ టార్గెట్ని ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అనేది మనతో పాటు మన సేల్స్ టీమ్ని మన ఫ్యామిలీ లాగా చూసుకొని ప్రతిదీ కూడా వాళ్ళతో కూడా మనం చక్కగా చేయించుకోగలగాలి. మనతో పాటు ఒక నలుగురిని పైకి తీసుకురావాలనే మెయిన్ మా ఒక మోటో, విజన్ కూడా. ఇప్పుడు పూర్వం అంటే చెప్తున్నాం మీకు ఉదాహరణకి. ఇప్పుడు మా షాప్ పెట్టినప్పుడు ఆ రోడ్లో పవర్పేట స్టేషన్ రోడ్లో మాది ఫస్ట్ది. తర్వాత ఇప్పుడు సుమారుగా ఒక 30 షాపులు అక్కడ చుట్టూ వచ్చేసింది. కానీ దాన్ని రావటం వల్ల ఏంటంటే కస్టమరు పలానా చోట పవర్పేట స్టేషన్ రోడ్లో ఫర్నిచర్ దొరుకుద్ది ఏలూరులో, పలానా షాప్ చూస్ చేసుకోవాలి అంతే. అక్కడక్కడ స్కాటర్డ్ అయిపోతే బిజినెస్ ఉండదు. ఒక చోట ఉండటం వలన చూసుకోవడానికి కస్టమర్కి కన్వీనియంట్గా అన్ని వెరైటీ చూసుకోవడానికి కుదురుద్ది, బిజినెస్ కూడా ఇదవుద్ది అనమాట. అది ప్రిన్సిపల్ ఏంటంటే అది మనకి ఎక్కువ అవుతాయి షాపులు, మంచిదే అది వాళ్ళకి కూడా కస్టమర్ క్వాలిటీ తెలుస్తుంది. క్వాలిటీ ఆ షాప్కి ఈ షాప్కి మధ్య అది ఎలా ఉంది చెప్పే విధానం బట్టి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి. అసలు ఒక బీరో అల్మేరా ఉంది, అల్మేరాకి సైజ్ ఎంత ఉండాలి. ఇప్పుడు వచ్చిన షాపులు పెడుతున్నారు, వాళ్ళు అనుభవం లేదు, ఎక్కడో తీసుకొచ్చి అమ్ముతున్నారు. కస్టమర్కి అమ్మిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. కానీ ఒక బీరోకి ఒక ఉదాహరణకి ఒక బీరోకి సైజ్ ఎంత ఉండాలి, గాడ్రేజ్ మెజర్మెంట్స్ ఏంటి, వెడల్పు 36 ఉండాలి, ఎత్తు 78 ఉండాలి, డెప్త్ 21 ఇంచెస్ ఉండాలి. ఒక ర్యాక్కి గ్యాప్ ఎంత ఉండాలి, గేజ్ షీట్ థిక్నెస్ ఎంత ఉండాలి, ఏ షీట్ అయితే మంచిది, సిఆర్ షీట్ అయితే మంచిదా, మామూలుగా టాటా షీట్ మంచిదా అనేది అన్నీ చాలా ఉన్నాయి. ఒక దాంట్లో ఒక సబ్జెక్ట్ చాలా ఉంటుంది. ఒక ఫర్నిచర్లో ఒక దాంట్లో చాలా సబ్జెక్ట్ ఉంది. అది మరి ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరికీ తెలియదు, అయితే తీసుకొచ్చి అమ్మాం అంతే. ఉన్నారు అంతే. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2. అది మనం మొదటి నుంచి అనుభవం మీద టెక్నికల్గా అందుట్లో నాకు బాగా ప్రతిదీ స్వయంగా నాకు అది బాగుంటేనే అది అమ్ముతాం, లేకపోతే మళ్ళీ చేయిస్తుంది. వాటి ఏమైనా బాగోకపోతే మీరు సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఏ పని చేసినా సరే, మా వస్తువులే కాదండి, మా షోరూమ్ కూడా. మీరు బయట షోరూమ్లకి మా షోరూమ్కి మీరు చాలా వ్యత్యాసం చూడండి. అది చాలా పెద్ద షోరూమ్స్, ఇదైనా విక్రాంత్ అయినా ఇది కూడా ఏమంటా కూడా చాలా ఎలా ఉండాలి, షాప్ ఎలా ఉండాలి, ఏమేంటి దాంట్లో మెటీరియల్ ఎలా కట్టాలి, కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి. నాకు ఈ ఫర్నిచర్ అనేది కాదండి, కన్స్ట్రక్షన్లో ఇంట్రెస్ట్, నాకు ఎలక్ట్రికల్స్లో ఇంట్రెస్ట్, ఎలక్ట్రానిక్స్లో ఇంట్రెస్ట్. నాకు నెక్స్ట్ ప్లానింగ్లో ఉన్నారా ఏమండి? నెక్స్ట్ ప్లానింగ్ బిజినెస్ చేంజ్ చేయడానికి ఇప్పుడు ఇది ఒక పెద్ద వాసన అండి. మనం ఇందులో ఒక అడుగు, ఇంకో దాంట్లో ఒక అడుగు వేసేదానికన్నా ఒకే దాంట్లో మనం దాని మీద దృష్టి పెడితే అంటే కరెక్ట్. మీరున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అంతా రెడీమేడ్ సిస్టమ్ వచ్చింది కదా, మీరు తయారు చేసి కావాల్సిన నాకు నచ్చిన మోడల్ మీరు తయారు చేయండి. ఇప్పుడు అంతా రెడీమేడ్. నేను అడిగాడే బిల్డింగ్లు కూడా ఇటుక రాయితో కట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్లు విజయవాడ ఏంటి, ఇప్పుడు మన ఏలూరులో కూడా ఒక ఐరన్ గ్రిడ్స్ తీసుకొస్తున్నారు, ఒక షెడ్, ఒక లీజ్ తీసుకున్నారు, స్థలాన్ని తీసుకున్నారు, షెడ్లు వేస్తున్నారు, కావాల్సింది వాళ్ళు ప్యాక్ చేసి తీసుకెళ్ళిపో. ఖర్చు దొరుకుతుంది, కావాల్సినట్టుగా మోల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న బిజినెస్ రెడీమేడ్ సిస్టమ్ ఎక్కువ కోరుకుంటున్నారు, ఐరన్. అయితే దీంట్లో డైమండ్ జ్యువెలరీ అనేది ఎంత లేటెస్ట్ అయినా డైమండ్ని చేతికి తొడుక్కోవాలంటే
బంగారం ఒక సపోర్ట్ కావాలి. బంగారం అనేది పాతది, బంగారమే పాత రకం. ఎంత లేటెస్ట్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ వచ్చినా సరే బంగారంలో ఇమిడితేనే అది చేతికి ఉంగరంలాగా వెళ్తుంది తప్పితే, లేకపోతే మెడకి హారంలాగా వెళ్తుంది తప్పితే, ఎంత లేటెస్ట్ వచ్చినా సరే ఫైనల్గా క్వాలిటీ కావాలంటే ఓల్డ్ తరంలో చేసే విధంగా అప్గ్రేడెడ్ చేసుకుంటూ పాలిష్ చేసుకుంటూ మనం వెళ్ళాలి తప్పితే ఎక్కడి నుంచి కొత్తదనం వచ్చేసి ఒక ఇన్స్టెంట్ డే ఒక హోల్ నైట్ ఏది పైకి రాదు. ఏదైనా సరే కష్టపడుతూ స్టెప్ బై స్టెప్ రావాలి. ఎంత లేటెస్ట్ ఫ్యాబ్రికేషన్ వచ్చినా సరే దాని ఒక బిజినెస్ దీని నెక్స్ట్ మోడల్ కూడా మనం అప్రోచ్ అవ్వాలిగా చేస్తున్నాం రోజుల్లో. మన బిజినెస్ వచ్చే కస్టమర్స్ మైండ్ సెట్ ని బట్టి కూడా అందుకే రోజుల్లో ప్లైవుడ్ టాప్ ఉండేది డైనింగ్ టేబుల్. ఇప్పుడు గ్లాస్ పోయి లేటెస్ట్ మార్బుల్ వచ్చి మార్బుల్ గ్రానైట్ పోయి కనెక్షన్ వస్తుంది. కరెక్ట్, మేము అప్డేట్ అయిపోయాం. కానీ కింద బేస్ ఐరన్ కానీ వుడెన్ కానీ అది అలా ఉంచుతున్నాం. దాని పైది ఆనక్స్ లోను గ్రానైట్ లో ఉందని కింద దాన్ని చేసాం అనుకోండి స్ట్రక్చరల్ లైఫ్ ఉండదు. అవును, అలాగా కరెక్ట్. అందుకే రానున్న రోజులను పెట్టి లేటెస్ట్ అప్గ్రేడ్ పైకి పోతలాంటిది, లోపల అనేది ఓల్డ్ స్టాండర్డ్. ఇంకా కొత్త బిజినెస్ ఇప్పుడు ఇదే వ్యాపారం చేస్తూ ఇప్పుడు అంతా రియల్ ఎస్టేట్ సిస్టమ్ నడుతుంది. జగన్ గారు నాన్నగారు రోజుల్లో ఉన్నది ఆ రోజున్న ప్రజానికానికి అనుగుణంగా వ్యాపారం స్టార్ట్ చేశారు, సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. ఇప్పుడు మీ జనరేషన్కి వస్తే ఇప్పుడు సైమల్టేనియస్గా రియల్ ఎస్టేట్ కూడా నడుస్తుంది. ఆ రంగంలో కూడా మీరేమైనా అడుగు పెట్టే ఆలోచన ఉందా? అడుగు పెట్టేశారు ఆల్రెడీ? ఎవరికి తెలియదు కానండి. అంటే ఒక వ్యాపారం ఈ రోజులో మీరున్న నాన్నగారు చెప్పినట్టు షాప్ పెట్టినప్పుడు ఒక షాప్ లేదు, మనది ఒకటే షాపు. కానీ వాళ్ళు 40-30 షాపులు చుట్టూ విస్తరించున్నాయి. ఒక వ్యాపారం ఒక 10 రూపాయలని 10 షాపులు షేర్ చేసుకుంటాయి. అట్లా వచ్చింది కాంపిటీషన్. కాబట్టి మీరు ఇవాళ ఈ వ్యాపారంతో పాటు అడిషనల్గా రియల్ ఎస్టేట్ రంగం మార్కెట్ ఒక భూమి నడుస్తుంది. ప్రస్తుతం అమరావతి స్టార్ట్ చేసిన తర్వాత ఈ భూమి వల్ల కూడా అదొక అడిషనల్ బిజినెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా కూడా మీరు ఆలోచన చేసి ఉందా? ఉంది, ప్రపోజల్స్ ఉన్నాయి, అడుగుతున్నారు. కానీ నాది ఒకటే మోటో, మనకు తెలియని బిజినెస్లో మనం వెళ్ళి ఫ్లాప్ అయ్యో లేకపోతే వెనక అనేది ఉండే కంటే కూడా మనకు తెలిసిన బిజినెస్ ఇది ఒక ఓషన్ ఫర్నిచర్ అనేది చాలా రకాలు, చాలా అప్డేటెడ్ ఇవన్నీ. ఈ వ్యాపారాన్ని బ్రాంచ్ల కింద మిగతా ఇతర సిటీస్కి ఎక్స్పెన్షన్ చేద్దాం, ఇంకా బాగా చేద్దాం. ఇంకా మన ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజలకే కాకుండా స్టేట్ వైడ్గా కూడా మనం అంటే ఏంటో తెలియాలి, మన బ్రాండ్ ఎంతో ఏంటో తెలియాలి. అలాగే తక్కువ రేటుకి మంచి నాణ్యమైన ఫర్నిచర్ మనం పొందగలం. ఏకైక విక్రాంత్ ఫర్నిచర్ గ్రూప్లోని ప్రజలందరూ తెలుసుకోవాలి, స్టేట్ అంతా 2 రాష్ట్రాలు తెలుసుకోవాలనే ఆ కాన్సెప్ట్లో ఉన్నాం. కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రపోజల్స్ మేము ఉన్నాయి, చేసాము. కానీ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ పద్ధతిలో ఒక ఫరం పెట్టి అయితే మేము చేయలేదు. ఎవరో చేయని విధానం రోజుల్లో మేము రియల్ ఎస్టేట్ చేసాం. వాస్తవంగా చెప్పాలని నాన్నగారు అన్నట్టు పెద్ద పెద్ద సైట్లు కొనడం, అమ్మడం. రియల్ ఎస్టేట్ ఒక పేరు పెడితే అది రియల్ ఎస్టేట్ బిజినెస్, పేరు పెట్టకపోతే లాభం. దాని క్యాపిటల్ గెయిన్ ఏమైనా ఉంటే కట్టేస్తాం, ట్యాక్స్. అలాగే ట్యాక్సేషన్ విషయంలో కూడా మా ఫర్నిచర్లో ప్రతి రూపాయి నేను గవర్నమెంట్కి ట్యాక్స్ పక్కా బిల్ మా దగ్గర ఇప్పుడు ఎనీ టైం మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ డిజిటల్ బిల్ ఉంటుంది, పక్కాగా ఉంటుంది. అంతా మేము కొనుబడి కూడా అంతా కూడా బిల్ ద్వారా చక్కగా ఉన్న దగ్గరే కొంటాం. సిస్టమేటిక్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రాంత్ అంటే సిస్టమేటిక్ అంటే విక్రాంత్ అనే కాన్సెప్ట్లోనే వెళ్తున్నాం. వ్యాపారం చేస్తూనే మరి సుమన్ గారికి కొద్దిగా వాహనాలు కొత్త మార్కెట్లోకి వచ్చిన వాహనాలు ఏది వస్తే కారు అది ఇంట్రెస్ట్గా కొనుగోలు చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉందని అంటారు బయట. కరెక్టేనా అంటారు? అది వాస్తవే అందరూ అన్నది. ఎందుకంటే నాకు కొంచెం కార్లు ఒక క్రేజ్ చిన్నప్పటి నుంచి. ఎవరో వారం రోజుల్లో టాటా సిఆర్ 1996 అనుకుంటా టాటా సిఆర్ వచ్చింది. ఆ రోజుల్లో సిఆర్ చాలా వెరైటీగా ఉండేది. అంతకుముందు 1993లో టాటా ఎస్టేట్ వచ్చింది. ఆ రోజుల్లో టాటా ఎస్టేట్ అంటే చాలా ప్రీమియం కారు. అలాగే 1999లో సఫారీ వచ్చింది. అలాగే కార్లు పిచ్చి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ప్రతి కార్ ఇవాళ ఫార్చునర్ వాడుతున్నా, తార్, జీప్ అంటే యూనిక్ కార్స్, కామెట్, అలాగే ఐడైడర్ అన్న డిఫరెంట్ కార్స్ ఉంటాయి. కారు ఒకటే కాదు, కార్ని నేను ఫర్నిచర్లో ఎలా యూనిక్గా ఆలోచిస్తారో నా కార్లు కూడా కొద్దిగా యూనిక్గా అందరిలాగా ఉండవు, కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. టైర్లో ఏదో లోపల ఇంటీరియర్, అది వాస్తవం మీరు అన్నది. అదొక నా ప్యాషన్, నా పర్సనల్ లైఫ్లో నేను ప్యాషన్. అలాగే కార్ మీద కూడా నేను చాలా లాంగ్ నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే 5 లక్షల కిలోమీటర్లు నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, 5 lakh kilometers. నేను అలాగే లడఖ్కి వెళ్ళా, లాంగ్ ట్రిప్స్ వేస్తూ ఉంటాను, బై రోడ్లో వెళ్తూ ఉంటాం కార్లో. ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి ఫ్రెండ్స్. లడఖ్లో మేము బై రోడ్ వెళ్ళాము. అలాగే చాలా ఇంకా ఇలాగ అన్ని
అడ్వెంచర్ ట్రిప్స్ బాగా వేస్తూ ఉంటాం, సరదాగా అన్ని తిరుగుతూ ఉంటాం. లైఫ్ అంటే వ్యాపారము, ఫ్యామిలీ, బయట మనము కూడా ఆనందంగా ఉండేది లైఫ్. లైఫ్ అనేది ఒకసారి వస్తుంది. లైఫ్లో ఏదైతే చూడాలనుకున్నాం, ఏదైతే చేయాలనుకున్నాం, ఎవరికి హాని చేయకూడదు, ఎవరికి నొప్పి పెట్టకూడదు, చక్కగా చేయొచ్చు. అవును. మోహన్ రావు గారు, ఇప్పుడు మీరు వ్యాపారం స్టార్ట్ చేసి బాబు గారు చెప్పారు, సుమన్ గారు ఆయన వరకు వ్యాపారం చేసుకుని ఒక చేయగల సమర్థత వచ్చేసింది. కానీ ఈ రోజుకి కూడా రూపాయి ఖర్చు పెట్టాలన్నా, రూపాయి డిస్కౌంట్ ఇవ్వాలన్నా మెహర్ మోహన్ రావు గారి తండ్రి గారి యొక్క డైరెక్షన్ కానీ సిస్టమ్ లేకుండా సుమన్ గారు ఒక రూపాయి కూడా చేయడానికి లేదు, ప్రతిదీ డాడీ నోటీసులు పెట్టి చేస్తారంటున్నారు. బయట మార్కెట్లో ఉన్న టాక్ అది కరెక్టేనంటారు? అది అంటే ఒకళ్ళు పైన ఒకళ్ళు పెద్దవాళ్ళతో అనుమతి అనేది ఉంటే మంచిది అండి. మన యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలీదు, ఉండదు. మన ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు, కానీ ఏ మేరకు ఇవ్వాలని కూడా మనిషికి ఒక రిమోట్ ఉండాలిగా. ఆ రిమోటే మోహన్ రావు గారు ఉండాలండి. ఇప్పుడు మా ఫాదర్ నాకు నువ్వు ఇలా చేయమని అలా చేయమని చెప్పేవారు కాదు. చెప్పే వ్యాపారంలో పూర్తిగా వచ్చిన తర్వాత ఆయన లేరు. మనకి ఒకళ్ళు పైన ఒక ఫాదర్ ఒకళ్ళు ఉండి గైడెన్స్ ఇవ్వాలి. గైడెన్స్ ఇవ్వటం వల్ల బిజినెస్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు నేను ఎంతో విన్నా, ఇప్పుడు మీకు తెలియదు, నేను ఒక్కడనే అప్పుడు మా ఫాదరు అనుమతి కానీ అది ఉండే గైడెన్స్ ఉండేది కాదు, కంట్రోల్ ఉండేది కాదు. నేను ఎంతోమందికి మొహమాటానికి క్రెడిట్ ఇచ్చి పోగొట్టుకున్నా. ఆ రోజుల్లోనే ఎన్నో లక్షలు. ఆ పరిస్థితి రాకూడదు. అది అప్పుడు ఎవరో చెప్పేవాళ్ళు లేరు. ఎన్నో ప్రాపర్టీస్ కొన్నా, అది ఏదైనా మంచి రేట్ వస్తే అమ్మేసేవాడిని. చెప్పేవారు కాదు, ఎవరో చెప్పడానికి ఎవరు లేకపోవటం వల్ల. ఫాదర్ ఉంటే వద్దు అది ఇలా చెయ్యి అని చెప్పడానికి, వారికి మా అబ్బాయికి నేను ఇంకా చెప్తా ఉంటాను నా అనుభవాన్ని. నేను ఇలాగా నా ఎక్స్పీరియన్స్ ఇలా అయింది, దీనివల్ల నీకు. సుమన్ గారు వింటున్నారు అట్లా? సుమన్ గారు మీ డాడీ గారు చెప్పినట్టు బయట అనుకున్నట్టు టాక్ చెప్తాడు. సుమన్ గారు ఏది చేసా డాడీ నోట్స్ లేకుండా డాడీ చెప్పారు. ఇది ఎవరికి తెలియని విషయం, వ్యాపార రంగాల్లో ఎవరికి తెలియని విషయం ఒకటి ఉంది, బయటికి తెలియదు. మేము ప్రతిరోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన హాల్లో వెయిట్ చేస్తారు, ఎంత లేట్ అయినా సరే. నేను డిన్నర్ అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇవాళ సేల్స్ ఏంటి, ఇవాళ ఏం చేసావు పొద్దు నుంచి, ఇవాళ ఎందుకు త్వరగా వచ్చావు, లేదు ఇవాళ ఎందుకు లేటుగా వచ్చావు, కరెక్ట్ ఎందుకు లేట్ అయింది, కారణం ఏంటి అనేది. ఇవాళ ఇన్ని సంవత్సరాలు నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నప్పుడు కూడా నేను ఆయన కిడ్లాగా ఏదో చదువుకుంటున్నా కిడ్లాగా ప్రతిదీ వస్తే వ్యాపారం లేదని అనుకోవాలా, ఇలాగా ప్రతిదీ అడుగుతారు. అలాగే ఒకవేళ రాత్రి ఏమాత్రం మిస్ అయినా సరే పొద్దున్నే మనం పట్టుకుంటారు. అలాగే ఇవాళ చేయబోయేది ఏంటి, ఏంటి అనేది ప్రతిదీ కూడా ఫాదరే కాదు మా మదర్ కూడా ప్రతిదీ ఆరాలు ఉంటారు. అలాగే ప్రతి మా వ్యాపార సంస్థలో ఉన్నా లేకపోయినా సిస్టమేటిక్గా సర్వేలెన్స్ అంతా కూడా నాన్నగారి ఇంటి దగ్గర నుంచి, అలాగే మదర్ కూడా ఇంటి దగ్గర నుంచి అంతా అబ్జర్వ్ చేసుకుంటూ, మీ కార్ ఎక్కడికి వెళ్తుంది మీ డాడీ వాచ్ చేస్తారు. జీపీఎస్ ద్వారా అన్ని ఏవి ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి, కార్ ఎక్కడికి వెళ్తున్నారు సరే ఆ జీపీఎస్ అన్ని. మా అబ్బాయి కూడా చెప్తాడు, మా చిన్న కిడ్ ఇదిగో నాన్న అక్కడ ఉన్నారని. ప్రతిదీ కూడా అంటే ఒక వెనకాల గార్డెనే కాదు కేర్ టేకర్ కింద అవకాశాలు చాలా మందికి ఉండదు అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇట్లా మానిటరింగ్ చేసి క్షణం మనుషుల్ని గైడ్ చేస్తూ ఏం జరుగుతుంది అప్రమత్త అవసరం. పాలిష్ ఉంటేనే కానీ గోల్డ్ అంత షైనింగ్ వస్తుంది. అలాగే మనిషికి కూడా ఇప్పుడు కూడా వెనకాల బ్రషింగ్ అనుకోకూడదు, ఆ బ్రషింగ్ ఉంటేనే మనిషి షార్ప్ అవుతాడు అనేది నా ఒక ఇది. ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే, ఏలూరులో ఉన్నా లేకపోతే హైదరాబాద్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా సరే, సెల్ ఎప్పుడు నాది షాపు, 3 షాపులు, వర్క్ షాపు, ఏం జరుగుతుందో చూసుకుంటా ఇక్కడ ప్రతి ఈచ్ అండ్ ఎవరి కార్నర్ కూడా నాకు సెల్లో తెలిసిపోతుంది. ఇక్కడ కస్టమర్ వచ్చారు ఏంటి, ఆయన వెళ్ళిపోతున్నారు ఏంటి, ఏమడిగారు ఏంటి అని మా సేల్స్ మ్యాన్ అడుగుతూ ఉంటారు. మానిటరింగ్ బయట అక్కడ గుమ్మానికి అడ్డంగా కారు పెట్టారు, ఎవరో పెట్టి వెళ్ళిపోయారు, మరి మీరు ఏం చేస్తున్నారు అని ఆ వాచ్మెన్ అడుగుతాను. ఇలాగ అన్నీ చూసుకుంటూ ఉంటుంది. ఇది మనకి అలాగా మానిటరింగ్ లేకపోతే అంతా ఎక్కడున్నా సరే మనకి ఈజీ అయిపోయింది అంటే తెలిసేది కాదు. నేను ఎప్పుడూ అదే దృష్టితో ఉంటా, ఈ షాప్లో ఏం చేస్తున్నారు, ఆ షాప్లో ఏం చేస్తున్నారు, ఎక్కడున్నా సరే ఆ కస్టమర్ ఎందుకు వెళ్ళిపోయారు, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఆ వాయిస్ కూడా వినపడుతుంది. మనం మాట్లాడుతున్నది నా సెల్లో రికార్డ్ అయిపోతుంది. ఓకే, మీరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి, మా అబ్బాయితో వచ్చి మీరు మాట్లాడుతున్నారు షాప్లో మొన్న తెలుస్తున్నారు.
రికార్డ్ అయిపోయింది. మాణికల్లా గారు వచ్చారు, మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అలాగా ప్రతిదీ అబ్జర్వేషన్ ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. మెయింటైన్ చేయడం కష్టం కదా. కరెక్ట్, మంచి ఆలోచన అది. ఒక విధంగా చాలామంది చేయరు ఎట్లా, ఏదో 10 లక్షలు ఇచ్చాం కాబట్టి ఆయన వ్యాపారం చేసుకున్నాడు, ఏం చేసుకున్నాడు, ఎలా చేసుకున్నాడు అనుకునే రోజులు ఇవి సహజంగా. కానీ మీరు ఇంత క్లోజ్డ్ మానిటరింగ్ చేయడం అనే పేరెంట్ బహుశా నాకు తెలిసి నేను కూడా కొంచెం ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో. ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా. చాలా వరకు ఇప్పుడు అంబికా కృష్ణ గారి ఫ్యామిలీ, అంబికా బ్రదర్స్, అంబికా రామచంద్ర గారు ఆ రోజుల్లోనే అంబికా దర్బార్ బత్తిరి సైకిల్ మీద వెళ్ళి అమ్ముకున్న రోజులు. ఇవాళ కూడా ఒక టీం వర్క్లో చేస్తారు. మీరు ఎలా మానిటర్ చేస్తున్నారో వాళ్ళ కుటుంబంలో కూడా ఇలాగే అన్నదమ్ములందరూ కూడా ఒక బిజినెస్ని ఎవరు ప్రొడక్ట్ ఏం చేస్తున్నారు, మార్కెటింగ్ ఎవరు ఏం చేస్తున్నారు, ఫైనాన్స్ ఎవరు చూస్తున్నారు, బ్యాంకింగ్ రంగం ఎవరు చూస్తున్నారు, ఒక సిస్టమేటిక్గా. అలాగే మీరు కూడా ఇప్పుడు సుమన్ గారు ఈ వ్యాపారం, లేకపోతే ఈ వ్యాపారం అయితే ఎవరికి ఎక్కడికి వెళ్తున్నారు, లేకపోతే పలానా ఆయన వచ్చారు, ఎక్స్ వచ్చారు, ఇద్దరు డిస్కషన్ ఏం నడుస్తుంది. పాజిటివ్ డిస్కషన్ అయితే ఓకే, నెగిటివ్ డిస్కషన్ అయితే మీరు వెంటనే రియాక్ట్ అవుతారు కదా, దాన్ని క్లోజ్ చేయడానికి మూవ్ అవుతారు కదా. వెంటనే అడుగుతారు, కాల్ చేస్తారు, ఏంటో చూడు కొంచెం క్లియర్, అది ఏదో క్లోజ్ చెయ్యి, ఎందుకు కస్టమర్ సాటిస్ఫై చేసి అది నేను నాకు ఆ థాట్ ఆ టైంకి రాకపోవచ్చు, వెనక నుంచి చెప్పడం అవును కరెక్టే కదా అని. గుడ్ సర్వీస్ మేక్స్ గుడ్ బిజినెస్. మీరు కస్టమర్తో మాట్లాడిన తీరు, సుమన్ గారు మాట్లాడుతున్న కస్టమర్ తీరు ఏమన్నా టాలీ చేశారు సార్? మేము కొంచెం పూర్వం మనుషులు కాదండి, కొంచెం నెమ్మదిగా మాట్లాడతాం. సుమన్ గారు కొంచెం చూసే వాళ్ళకి కొంచెం మాట్లాడాలి. ఇప్పుడు ఈ కాలం బట్టి వాడు జనరేషన్ అలా ఉంటుంది, అలా మారుతూ ఉంటారు కదా, అది మామూలు, అది సహజం. అది మీ వరకు మీరు సాటిస్ఫై అవుతున్నారా? కస్టమర్తో నేను చాలా ఉండతరంగా మాట్లాడతాను ప్రతి కస్టమర్తో. అంటే ఇక డాడీ అన్న కొంచెం మాట్లాడరు, కానీ నేను కొంచెం ప్రతి వాళ్ళతో కూడా పాయింట్ టు పాయింట్ బయటికి వచ్చి మాట్లాడటం. నేను ఉన్నంత సేపు స్టోర్లో ప్రతి కస్టమర్ని నేను టచ్ చేస్తాను. ఏంటి ఇంకొంటున్నారు, ఎలా ఉంది, మీకు సాటిస్ఫికేషన్ అయ్యారా, మా ప్రైజింగ్ ఎలా ఉంటుంది, మాది ఇది ఉంటుంది అని సేల్స్ టీమే మాట్లాడతాను 90%. పక్కన నేను కూడా టచ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒకటి చిన్న సామెత ఉండేది, వండుకునేవాడికి ఒక్క కూర, దండుకునేవాడికి అడుక్కునేవాడికి 60 కూరలు అన్నట్టు. మనం మన షోరూమ్ గురించి తెలుసు, పక్క షోరూమ్ ఎలా ఉందో తెలియాలంటే కస్టమరే ఒక అన్ని షాపులు తిరుగుతాడు కాబట్టి ఏ షాప్లో ఏది తక్కువ ఉంది, ఏది ఎలా ఉంది చెప్తాడు. కాబట్టి ఆ నాలెడ్జ్ నన్ను తెలుసుకుంటాకి, గ్రాప్ చేయడానికి కస్టమర్తో ఎక్కువగా నేను రియాక్ట్ అవుతూ ఉంటాను. అప్పుడు సార్ మీ దగ్గర కంటే కూడా అక్కడ ఏదో బాగుంది సార్, ఎందుకు బాగుంది, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, లేదా అక్కడ ఏదో రేట్ తక్కువ అండి, అది ఎందుకు తక్కువ అవుతుంది, క్వాలిటీ తక్కువ, లేకపోతే ఏమన్నా కావాలంటే అనేది ఒక అవగాహన. ఏమంటే ఎలా ఉంది, ఫోటో తీసారు ఏమన్నా అనేది ప్రతిదీ కూడా మనం ఎలా ఉన్నాం అనేది దాన్ని కూడా పక్కన వాళ్ళు కూడా ఎలా ఉంటున్నారని తెలిస్తే దానికంటే కూడా బెటర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మనకి సాధ్యం అవుతుంది. మనం తెలుసుకుంటే వారది ఒకటే కస్టమర్ మన కాంపిటేటర్కి మనకి వారది కస్టమర్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే కమ్యూనికేషన్ కస్టమర్ ద్వారా వస్తుంది. కాబట్టి నేను కంపల్సరీ కస్టమర్తో ప్రతి కస్టమర్తో అప్రోచ్ అవుతా స్టోర్లో ఉన్నంతకాలం, అంతసేపు. ఓకే, ఫైనల్గా సార్, మీ నాన్నగారు రాజకీయ రంగంలో లేరు, అంటే ఇది వ్యాపార రంగం అయినా మీరు ఒక ఫైనాన్స్, ఒక యువ పారిశ్రామికవేత్త అనుకోవాలి. వ్యాపార రంగంలో మీరు దశల వారుగా ఒక షాప్ నుంచి 3 షాపులకు వచ్చారు, రేపు రకరకాల బిజినెస్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రాజకీయాల్లో అడుగుపెట్టారు, ప్రజాసేవ. ఇప్పుడు మీరు రోజు కస్టమర్స్తో రోజు మాట్లాడతారు. అదే ప్రజల్లోకి వెళ్తే ప్రజల సాటిస్ఫాక్షన్ లేని సర్వీస్ అవుతుంది. అది మీ దగ్గరికి వచ్చిన కస్టమర్కి అక్కడ మీరు అన్నప్పుడు ఎగ్జాంపుల్, అక్కడ ₹1 తగ్గించారండి, చాలా బాగుందండి, మీ దగ్గర ఎలా ఉందో చూడటానికి వచ్చాను అన్నప్పుడు నా దగ్గర ఇంత క్వాలిటీ ఉంటుంది, అలాగే నీకు అక్కడ ₹1 తగ్గిస్తే నేను కూడా ఒక 10,000 తగ్గించేస్తానంటే కస్టమర్ ఎలా హ్యాపీగా వెళ్తారు. కానీ పొలిటికల్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, ఎక్కడ ఉండదు. మీరు ఆ సాటిస్ఫాక్షన్ మీరు ఆ రంగంలో, మీరు వచ్చిన రాజకీయ రంగంలో కార్పొరేటర్గా ఉన్నారు, కార్పొరేటర్గా ఏమైనా సాటిస్ఫై అవుతున్నారా? అంటే యాక్చువల్గా ప్రజలకు సేవ చేద్దాము అలా జనరల్గా అంటూ ఉంటారు రాజకీయ నాయకులు. అలా ఆ మోటో నేను అనుకున్నానంటే సర్వీస్ మోటోలో మనం కూడా
వ్యాపారంలో కూడా బాగా చేస్తున్నాం, రాజకీయంలో కూడా మన స్థాయికి తగ్గ సర్వీస్ ఇద్దామనే మోటోలో నేను చేసేది ఆల్రెడీ సర్వీస్ బిజినెస్, అంటే లాభంతో పొందిన సర్వీస్. వ్యాపారం అనేది కూడా సర్వీస్ సేవే, కాకపోతే లాభం పొందుతాం. రాజకీయం లాభం పొందకుండా చేస్తాం ప్రజల సేవ. సో ఆ రంగంలో నేను ఇప్పుడు అందరికీ తెలిసి ఇప్పుడే వచ్చాను అనుకుంటున్నారు, కానీ నేను 2015లోనే బడేటి బుజ్జి గారు ఎమ్మెల్యే ఉండగా శారద గారు అని చెప్పేసి, మామిడిపల్లి శారద గారు ఏలూరు పారిశ్రామిక ఇండస్ట్రియలిస్ట్, ఆయన కొద్దిగా ప్రతిదీ కూడా నాన్నగారు ఎలాగో ఆయనతో కూడా నేను ఎక్కువగా ఇదివరకు గాడ్ ఫాదర్ లాగా ఉన్నాయి శారద గారితో, మామిడిపల్లి పార్టీ శారద గారితో. ఈ గుళ్ళు నాకు పూజలు బాగా ఇంట్రెస్ట్. ఎప్పుడైతే గుళ్ళు బాగా పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటాను, నేను గుళ్ళు తిరుగుతూ ఉంటాను, ప్రతి గుడికి వెళ్తా. ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని మేజర్ టెంపుల్స్ నేను చూసేసాను. ఈవెన్ అమర్నాథ్ దగ్గర నుంచి కింద కన్యాకుమారి దాకా ఏ టు జెడ్ ఎవ్రీ టెంపుల్ ఐ విజిట్, దర్శనం. అలాగే ఉన్నప్పుడు సరే మన ఏలూరు పవర్పేట మా ఏరియాలో వాసు దేవాలయం ఉంది, 100 years ఫేమస్ టెంపుల్, 100 years టెంపుల్, శ్రీదేవి భూదేవి సమేత వాసు దేవాలయం అని చెప్పేసి. ఆ గుడి చైర్మన్, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కింద, అప్పటికి నా మ్యారేజ్ అవ్వలేదు, 2015లో. అతి చిన్న వయసులో నాకు ఆ గుడి చైర్మన్ పదవి రావటానికి కారణం శారద గారు, అలాగే బడేటి బుజ్జి గారు, చంటి గారు, ఇప్పుడున్న ప్రజెంట్ శాసనసభ్యులు, వాళ్ళు అవకాశం ఇచ్చారు. అలాగే 2019 దాకా కూడా, ఎలక్షన్ అయ్యేదాకా కూడా ఆ గుడి చైర్మన్ కింద నేను ఆ గుడిలో ఒక పూజా కార్యక్రమాలు, సేవలు అనేక చేసాం. అంటే అది ఒక ఫస్ట్ నుంచి కూడా నేను ఆ సేవలో ఉన్నాను. ఆ తర్వాత ఎలక్షన్లో 2020లో కొంచెం కార్పొరేటర్గా రంగప్రవేశం వేరే పార్టీలో చేయాల్సి వచ్చింది. ఓకే, ఏదైనా సరే మనం ప్రజలు సేవ చేసే మోటోలో నేను వచ్చాను, ఏదో పార్టీ ఉండాలి కాబట్టి అప్పుడు దాని గురించి అప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రులు ఆళ్ళనాని గారు, ఏలూరు మాజీ శాసనసభ్యులు వారు ప్రోద్బలంతో నేను కార్పొరేటర్గా నిల్చుండటం, ఎన్నికవటం, గెలవటం, నాకు తోచిన సర్వీస్ నేను చేశాను. సాటిస్ఫై అయ్యారా లేదా అంటే, ఒకటి నేను చెప్పేది ఏంటంటే, వ్యాపారంలో కానీ రాజకీయంలో నేను చాలా చిన్నవాడిని, రాజకీయం గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే ఏదో ఆ కాలం అలా గడిచింది, ఏదో అయ్యాను. కానీ రాజకీయం మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది లేదు అంటాకి వాస్తవం చెప్పాలని లేదని అనాలి. ఎందుకంటే నాకు వ్యాపారం, నేను ఒక్కడనే పూర్తిగా వ్యాపారం చూసుకుంటా సమయం సరిపోవట్లేదు. అలాగే మీరు ఇందాక అన్నట్టు నేను బ్రాంచ్లు కూడా ఎక్స్పాన్షన్ వేరే ఊర్లో చేయడానికి రెడీగా ఉన్నాం. అలా హైదరాబాద్లో కూడా విన్నారు, మీకు చెప్పాలి, హైదరాబాద్లో కూడా మేము వెరీ సూన్ మేము షోరూమ్ పెడుతున్నాం. సో ఉన్నాయి కాబట్టి ఇక రాజకీయం అది అంటే ఏదో ఒకదానికి 2 పడవల మీద కాలు వేసినట్టు దెబ్బతింటాం. కాబట్టి రాజకీయం గురించి నేను ఇప్పుడు దూరంగానే ఉంటున్నాను. ఇంకా ముందు ఇంకా వ్యాపారం మీదే నా దృష్టి, రాజకీయం పెద్ద లేదనే చెప్పాలి. మీ వ్యాపార నిమిత్తమే ఇక రాజకీయం అనేది పెద్దగా ఇంట్రెస్ట్ నేను. ఓకే. సహజంగా మోహన్ రావు గారు, చాలామంది ప్రముఖులు మన ఏలూరులోనే మీకు తెలిసిన పేర్లు ఒక ఫౌండేషన్ పెట్టి, ఒక ఫౌండేషన్ ద్వారా ఏదోగా ఒక పేదవాడికనో నచ్చిన ఎక్కడైతే ఎవరన్నా ఆపదలు ఉన్నారనో ఒక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అంటే కొద్దిగా వ్యాపారపరం కొద్దిగా నెల దొక్కున్న తర్వాత మడిపల్లి మోహన్ గుప్తా గారు లాంటి వ్యక్తి కానీ, కేకే గుప్తా గారు కానీ, అదేవిధంగా మన ఉషా బాలకృష్ణ గారు లాంటి ప్రముఖులు, పెద్దలు, మీరు కూడా ఏదైనా మీరు ఆ రోజు స్టార్ట్ చేసిన వ్యాపారం ఈవేళ చాలా స్థిరపడ్డారు, మీ కుమారుడు వచ్చి వ్యాపారం చేస్తున్నారు, బాగుంది. కాబట్టి కనీసం ఈ రకంగా కూడా చివరి రోజుల్లో ప్రజలకి ఎంతో కొంత ఒక ఫౌండేషన్ సేవా కార్యక్రమం, దీనికి ఒక ఫౌండేషన్ అని పేరైతే నేను పెట్టలేదు కానండి, మా ఒక మోటో ఒకటి ఉంది, కుడి చేతితో చేసిన సాయం ఎడం చేయికి తెలియకూడదని. కానీ మేము చేస్తున్నాము, ఏం చేసామని చెప్పం, ఏదో మా తోచింది, మాకు అవకాశం ఉన్నది. ఆల్రెడీ మేము 2-3 పేర్లు చెప్పాలంటే డెఫ్ అండ్ డమ్ స్కూల్కి, అలాగే కొంతమంది ఏదో పేరు మీద పెడతారు, ఇంటి పేరు మీదో లేకపోతే మన వ్యాపారం పేరు మీద ఏదో ఫౌండేషన్ పేరు మీద సేవ చేస్తారు. అది అలాంటి ఆలోచన ఉందా లేదని? అది ఉంటుందండి. అది వ్యాపారం, ఒక పెద్ద వ్యాపారం దగ్గరికి వస్తూ ఉంటారు కొంతమంది చేయమని చెప్పని, అది ఏదో రూపాయలు మనం సహకరించేసి ఫౌండేషన్ పెట్టలేదు మేము. అంటే అది ప్రపోజల్ ఉంది కానీ ఎందుకులే మనం ఇప్పుడు అది పెడతాం అనేది నాకు పెద్దగా. అదేంటంటే అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మనం చేస్తున్న బిజినెస్లో 10 రూపాయలు, 1 రూపాయి సర్వీస్ ట్యాక్స్లు కడతారు, ఇన్కమ్ ట్యాక్స్. కొంతమంది ఏం చేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ లక్షల కోట్ల రూపాయలు కట్టడం కంటే ఆ డబ్బును సర్వీస్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే అవసరం లేదు యాక్చువల్గా. అది మీకు కనపడకుండా ఒక సంస్థ, పెద్ద సంస్థ అనేటప్పటికల్లా వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు.
అవునవును, అది అంతర్గతంగా జరుగుతుంది అంతర్గతంగా. అదే మా ఒక మోటో అదే, మంచి పని ఏదన్నా కుడి చేతితో చేసే సాయం ఎడం చేతికి తెలియకూడదు అనేది ఒక సామెత ఉంది. అదే సామెతలో మేము చేసేది సైలెంట్ గా ఏదన్నా ఇవ్వాల్సింది చేయాల్సింది నిజంగా ధన రూపంలో ఇచ్చే కంటే కూడా వస్తువు రూపంలో ఇస్తే వస్తువు రూపంలో నిజంగా చేరుతుంది కాబట్టి. మనం ఏంటంటేనండి, ఏదన్నా వ్యాపారం చేసినప్పుడు ఆ వ్యాపారం మీద దృష్టి పెట్టాలి, దాన్ని మనం డెవలప్ చేయడానికి అదే వ్యాపారాన్ని చేయాలి. ఇప్పుడు కొంతమంది వ్యాపారంలో దెబ్బతింటానికి కారణం ఏంటంటే రకరకాల వ్యాపారం పెట్టిన తర్వాత వేరే రకరకాల వ్యాపారాలు పెట్టడం, ఎవరో చేస్తున్నారు మనం కూడా చేయాలన్న ఉద్దేశంతో, సంపాదించాలని తాపత్రంతో ఇలా చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను పొందాను. ఎలాగంటే చేపల చెరువులు ఫీల్డ్లోకి వెళ్ళాం, ఆక్వాకల్చర్లో ఒక 100 acres తీసుకొని ఒక 4 years చేసాం. ఈ వ్యాపారం ఇక్కడ అది చూసుకుంటాం చాలా కష్టం అయ్యేది, నేను ఒక్కడే. దాంతో ఏమైందంటే చేతులతో పాటు కాలు కూడా కాల్చుకోవాల్సి వచ్చింది. ఇంకా అది ఒక ఎక్స్పీరియన్స్ కింద, లైఫ్లో అది ఒక ఎక్స్పీరియన్స్ కింద మనకి మన వ్యాపారాన్ని మనం దాన్ని మీద డెవలప్ చేయడానికి ఆలోచించాలి తప్ప రకరకాల వాళ్ళు ఏదో చేస్తున్నారు వీళ్ళు ఏదో చేస్తున్నారు అని అంటే మనం నష్టపోతాం. ఉన్న వ్యాపారాన్ని సిస్టమేటిక్ చేసుకుంటే బెస్ట్ అనేది సింపుల్ థింగ్. ప్రతిరోజు వ్యాపారం లెక్కలు డొక్కలు కొడుకెళ్ళి వెళ్ళాడు నేనేం చేస్తున్నాను కస్టమర్ ఎలా అవుతున్నారు దానికంటే ఎప్పుడైనా కాస్త రిలాక్స్ మోడ్, రిలాక్స్గా ఏదైనా సినిమా వైపు లేకపోతే మీకు నచ్చిన హీరో వైపు పలానా నచ్చిన సినిమా పలానా హీరో సినిమా అయితే బాగుంటుంది. అట్లాంటిది ఏమైనా సందర్భం ఏమైనా సుమన్ గారికి కానీ మోహన్ రావు గారికి కానీ చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఒక సినిమా యాక్టర్ని ఉండదు, స్టోరీ మంచిదైతే వెళ్తాం చూస్తాం. అది పూర్వం సినిమాలకు వెళ్ళినట్లుగా ఇప్పుడు సినిమాకి వెళ్తారు టీవీలో ముందు వచ్చేస్తుంది. అంత సమయం కూడా ఉండట్లేదు. పూర్వం ఏంటంటే వేరే ఎంటర్టైన్మెంట్ లేదు, సినిమా హాలు వారానికి వచ్చేది. టీవీలో వచ్చిన తర్వాత సినిమాలు తగ్గినాయి. మన ఇంట్లోనే హోమ్ థియేటర్ ఉంటుంది, మన ఇంట్లోనే చూసుకుంటున్నాం. అది ఉంటుంది. ఇప్పుడు పూర్వం మీద ఇప్పుడు బాధ్యత పెరిగింది, టైం కూడా బిజినెస్ ఎక్కువ కేటాయించాలి. నేను నాకు ట్రావెలర్ అండి, బేసికల్లీ చక్కగా అన్ని తిరుగుతూ ఉంటాను. అంటే మనం అన్ని చూడాలి అనే అనుభూతి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా ఫారెన్ వెళ్తాం, అలాగే టూరు ట్రావెలింగ్ అంతా కూడా నాకు బాగా ఇంట్రెస్ట్. అలాగే తిరుగుతూ ఉంటాను, అంతా అన్ని ప్రదేశాలు చూస్తాం. అలాగే పిక్నిక్ స్పాట్స్ కానీ టెంపుల్స్ కానీ అన్నీ కూడా హిమాలయాలని అవన్నీ కూడా నేను వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా అదొక సెల్ఫ్ సాటిస్ఫికేషన్. మనిషికి ఎప్పుడు కూడా ఒక రిలాక్సేషన్ అనేది ఒక ఉండాలి, ఏదో ఒక సెల్ఫ్ సాటిస్ఫికేషన్. దాని గురించి అన్నీ కూడా నేను సరదాగా తిరుగుతూ ఉంటాను కూడా. ఈరోజు విక్రాంత్ ఫర్నిచర్ షాప్ యజమాని మెహర్ మోహన్ రావు గారు, వారి కుమారుడు ఎర్రంశెట్టి సుమన్ గారు. మరి వ్యాపార లావాదేవీలు వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది, అదేవిధంగా వీళ్ళ యొక్క వ్యాపార అడుగుజాడలు అంటే ప్రజలతో కస్టమర్స్తో ఉండే తీరు ఇవన్నీ చాలా ప్రజలకి అర్థమయ్యే రీతిలో వివరించారు. ఇంకా వ్యాపారాన్ని విస్తరించాలంటే కస్టమర్స్ పట్ల మనకు ఒక మంచి ఒపీనియన్ ఉండాలి. అదే కస్టమర్ కూడా ఈ వ్యాపారం మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటే తప్ప ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందే అవకాశం ఉండదు. ఈ క్రమంలోనే ఈవేళ మరి మోహన్ రావు గారు కానీ వారి కుమారుడు సుమన్ గారు చెప్పిన కస్టమర్స్తో మాకు గుడ్ రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. ఇవాళ అందుకనే ఇవాళ 1 కోటి మంది కస్టమర్స్తో మా వ్యాపార రంగం దినదినాభివృద్ధి చెందింది. కాబట్టి రానున్న రోజుల్లో మేము మా వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఇంకా అదనంగా కూడా ఇంకేమన్నా వ్యాపారాలు ఉంటే దాన్ని కూడా సైమల్టేనియస్గా చేసే ఆలోచన చేయబోతున్నామని చెప్పి అనేది మన విక్రాంత్ ఫర్నిచర్ సంబంధించిన అధినేతలో ఎర్రజెట్టి మెహర్ మోహన్ రావు గారు కానీ సుమన్ గారు కానీ చెప్తున్నారు. ఖచ్చితంగా వారి యొక్క వ్యాపారం మరింత దినదినాభివృద్ధి చెందాలనేదే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కోరుకుంటుంది. ఆ రంగంలో మీరు ఇంకా ప్రజలకి మీ వ్యాపార రంగానికి ఒక లాభాపేక్షే కాకుండా సమాజాభివృద్ధిలో కూడా మీ పాత్ర ప్రజలకి మీ వ్యాపార రంగానికి అన్నిటికీ ఉపయోగపడేలా మీలాంటి వాళ్ళు మార్గం చూపిస్తే మీ వెనకాల ఉన్న తరాలు కూడా మిమ్మల్ని అనుసరించడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మీరు దానికి పునాదిగా విక్రాంత్ ఫర్నిచర్స్ వేదిక కావాలనేది మా ఆకాంక్ష. మరి మీ యొక్క వ్యాపారం మరింత దినదినాభివృద్ధి చెందేలా మీ కస్టమర్స్తో మీరు కస్టమర్స్ కలిసి ఏలూరు నగరంలో కాదు అనేక ఇప్పుడు ఉన్న తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా
ఈ వ్యాపారం మరింత పురోగతిలో సాగాలనేది ఎంటీవీ తెలుగు డిస్ట్రిబ్యూటర్ కోరుకుంటుంది. మరి ఈ రోజున ఇంత సమయాన్ని కేటాయించిన మరి ఈ సంస్థల అధినేతలు మెహర్ కుమార్ మోహన్ రావు గారికి, సుమన్ గారికి ఎంటీవీ తరఫున ధన్యవాదాలు. ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. శ్రావణ మాసం శుభకర మాసం, మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.